సరస్సు తీరమున నిలిచి హ్మ్. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. హ్మ్. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. హ్మ్. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి హ్మ్. కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. హ్మ్. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి హ్మ్. చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, హ్మ్. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. హ్మ్. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. హ్మ్. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. హ్మ్. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరును విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును, యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రైజ్ గాడ్. వండర్‌ఫుల్. ఇక్కడ ఈ 11 వచనాల్ని ఆల్రెడీ మీరు హోంవర్క్ చేశారని అనుకుంటున్నాను. చదివే ఉంటారు చాలా సార్లు. దీనికి ఏం టైటిల్ పెట్టొచ్చు? ఒక మాటలో, ఒక సెంటెన్స్‌లో ఇక్కడున్న దాన్ని అర్థం చేసుకునేలాగా చెప్పాలి అనంటే 11 వచనాల్ని ఒకే సెంటెన్స్‌లో చెప్పాలి అంటే ఏం చెప్పొచ్చు? ఒక ముగ్గురు ట్రై చేయండి. దేవుని మాట వింటే కలిగే ఆశీర్వాదం. వెరీ గుడ్. వెరీ గుడ్. లిజనింగ్ టు గాడ్స్ విధేయత. విధేయత. వెరీ గుడ్. ఒబీడియన్స్. ఒక సెంటెన్స్ లాగా చెప్తే బాగుంటది. యాహ్! విధేయత ఉంది. యెస్. సెంటెన్స్ దేవుడు లాగా తన చెప్పాలి. శిష్యులను ఏర్పరచుకొనుట. ఓకే. డిసైపుల్‌షిప్ ప్రాసెస్ లాగా అనుకుందాం. దేవుడు తన శిష్యులు దయచేసి మాట్లాడడానికి ప్రయత్నించండమ్మా. అందరూ గూడా మాట్లాడడానికి ప్రయత్నించండి దయచేసి. వెరీ గుడ్. ఇంకా యాహ్! చెప్పినోళ్ళు కాకుండా వేరేవాళ్ళు చెప్పండి. యాహ్! నా దేవుని ప్రత్యక్షత మరియు పిలుపు. వెరీ గుడ్. దేవుని మాట చొప్పున చేసినప్పుడు అక్కడ అద్భుతాన్ని చూసారు. వెరీ గుడ్. వెరీ గుడ్. లిజనింగ్ టు గాడ్స్ వాయిస్ ప్రొడ్యూస్ ఏ మిరకల్. ఓకే. మీరు తెలుగులో చెప్తున్నారా? ఇంగ్లీష్‌లో రాస్తున్నాను. ఎందుకంటే నాకు టైపింగ్ తెలుగులో రాదు. అందుకని. ఓకే. వండర్‌ఫుల్. మీరు చెప్పినవే రాశాను ఇక్కడ. వెరీ గుడ్. మళ్ళీ దీని దగ్గరికి వద్దాం. టైటిల్స్ దగ్గరికి వద్దాము. ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారని అర్థమవుతుంది నాకు. ఈ ప్యాసేజ్‌ని, ఈ 11 వచనాల్ని ఎన్ని భాగాలుగా చేయొచ్చు? లేతే ఎన్ని సెక్షన్స్‌గా ఉన్నట్టుగా మనకనిపిస్తుంది ఇక్కడున్న మెటీరియల్. 11 వచనాల్ని ఓహో! ఇక్కడి వరకు ఒక విషయంలాగా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంకొక విషయంలాగా, ఇక్కడి నుంచి మొత్తం చెప్పేది ఒక విషయం గురించే. కానీ ఆ విషయాన్ని చిన్న భాగాలుగా చేయడానికి అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తది మనం అది చదువుతుంటే. 11 వచనాల్ని. సో, ఆ విభజన ఏమైనా దొరికిందా? ఎవరికైనా దొరికితే చెప్పడానికి ప్రయత్నం చేయండి. అన్న ఈ వచనం నుంచి ఈ వచనం వరకు ఆ సెక్షన్‌కి ఈ పేరు పెట్టొచ్చు అనేది ఏమైనా ఉంటే చెప్పండి. 2 సెక్షన్‌గా డివైడ్ చేయొచ్చనా? వెరీ గుడ్. చెప్పండి. ఒకటేమో ప్రజలందరూ దేవుని వాక్యం వినటానికి వచ్చారు. దేవుడు వాళ్ళకి మాట్లాడాడు సమూహంతో. ఓకే. వాళ్ళతో అయిపోయిన తర్వాత శిష్యులని ఏర్పరచుకునే క్రమంలో సీమోనుతో మాట్లాడినటువంటి విషయం 2 భాగాలుగా చేయొచ్చు. ఓకే.
జీసస్ స్పీకింగ్ టు పీపుల్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఏ వచనం నుంచి ఏ వచనం వరకు? 1వ వచనం నుంచేనా? 1 నుంచి 3 వచనాల వరకు ఒక భాగంగా, ఆ! 4వ వచనం నుంచి 11వ వచనం వరకు మరొక భాగంగా తీసుకోవచ్చేమోనండి. యాహ్! వెరీ గుడ్. వెరీ గుడ్. 4 నుంచి 11. వెరీ గుడ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. ఇంకా ఎవరైనా ఆలోచించారా? 3 భాగాలుగా చేయొచ్చు. 3 భాగాలుగా చేయొచ్చు. చెప్పండి తల్లి. యేసు పేతురు యొక్క ధ్వనిలో ఎక్కి ప్రసంగించాడు. 1 ఆ! నుండి 3 వచనాలు. 1 నుంచి 3 వరకు ప్రీచింగ్ జీసస్. 4 నుండి 7 వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టుట. వెరీ గుడ్. మిరకిల్. ఇంకా 8 8 నుంచి నుండి చదువుకోండి. 12 సీమోను యేసు మానవ మాతృడు కాదని గుర్తించాడు. రిపెంటెన్స్ ఆఫ్ పీటర్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పీటర్ అని పెడదామా? ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? 5 భాగాలు చేయొచ్చన్నా. మీరు అనుకున్నారేంటి? మీ ముగ్గురు ఫస్ట్ 2 చెప్దాము, తర్వాత ఇంకొక 3 చెప్పండి, ఇంకోళ్ళు 5 చెప్దాం. వెరీ గుడ్. 5 చేయొచ్చు. చెప్పండి 5 ఏం చేయొచ్చు? మొదటి 3 వచనాలు వచ్చి యేసుక్రీస్తు ధోరణి ఉపయోగించుకుని జనాలందరికీ బోధించడం అన్న. యాహ్! నెక్స్ట్ 4, 5 వచ్చి యేసుక్రీస్తు పేతురు యొక్క కాన్వర్జేషన్ వారిద్దరి మధ్యన. నెక్స్ట్ వారు మాట్లాడిన దానికి ప్రతిగా 6, 7 వచనాల్లోనేమో జరిగినటువంటి అద్భుత కార్యం. యాహ్! తర్వాత 8, 9 వచ్చి పేతురు అలాగే శిష్యుల యొక్క వాళ్ళు విస్మయం ఉంది. పేతురు గారు నేను పాపాత్ముడని చెప్పడం అన్న. అంటే తనను తాను దేవునికి సబ్మిట్ చేసుకోవడం. సబ్మిషన్. ఓకే. నెక్స్ట్ 10, 11 వచనాలు శిష్యుల్ని యేసుక్రీస్తు మనుషులను బట్టి వారిగా తయారు చేయడం. వారు సమస్త విడిచిపెట్టి ఆయన వెంబడించడం. కంప్లీట్ గా దేవుని దగ్గరికి రావడం. రెస్పాండింగ్ టు కాల్ అనొచ్చా? అనొచ్చన్న. వెరీ గుడ్. ఓకే. మీరు చాలా సూపర్ గ్రూపు. ఇప్పుడు నేను వదిలేస్తే మన టైం అంతా ఇదే మీరు చేస్తారని అర్థమవుతుంది నాకు. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇప్పుడు ఏది కరెక్టు అంటే ఇది కరెక్టే, ఇదే కరెక్ట్ అని మనం చెప్పలేం. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన తలంపులను బట్టి, మీరు చేస్తున్న స్టడీని బట్టి ఇవన్నీ కూడా కరెక్టే. ఓకే. కాకపోతే ఈ డివిజన్‌లోనే మీ యూనిక్‌నెస్ ఉంటదనమాట. నెక్స్ట్ మీ యొక్క కష్టంగా అనిపిస్తది. మీ యొక్క ప్రార్థనగా అనిపిస్తది. మీ యొక్క భారంగా అనిపిస్తది. నెక్స్ట్ మీ యొక్క అబ్జర్వేషన్స్, మీరు ఎంత టైం పెట్టారు, అవన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఓకే. మెల్లిగా ముందుకెళ్ళే కొందికి ఇది ఒక ఆర్ట్‌గా, ఇది ఒక స్కిల్‌గా మనం అనుకుంటే గనక ముందుకెళ్ళే కొందికి దీంట్లో మీరు చాలా ఆరితేరతారు. స్టార్టింగ్‌లో మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. ఓహో! ఇది నాకు కరెక్ట్‌గానే తెలుస్తుందా లేదా అన్న డౌట్ ఉంటది ఒకవైపు. అది మంచి డౌటే, అలాగుండాలి. ఇంకొక వైపు ఇంతకన్నా బెటర్‌గా చేయొచ్చా, ఇంకెట్ట చేయొచ్చు అనేది ఆలోచన చేస్తా ఉంటాం. సో, అది హెల్తీ థింగే. అట్లా ఉండడం మంచిదే. అలాగే ముందుకి వెళ్తా ఉండాలి. సో, అవుట్‌లైన్ చేస్తా ఉన్నప్పుడు ఆల్రెడీ అబ్జర్వేషన్ చేసున్నారు. ఆ ఇంటర్ప్రిటేషన్ కోసం అది అర్థమయ్యేటానికి కావాల్సిన కాంటెక్స్ట్ చదివారు. క్వెషన్స్ నుంచి తీసుకెళ్లారు. ఇన్ని చేసినంక అక్కడున్న టెక్స్ట్‌లో ఏముందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది మనకి. అర్థమైనప్పుడు మీరు చెప్పిన టైటిల్స్ అన్నీ కూడా వెరీ గుడ్. ఎగ్జాక్ట్‌లీ అవే అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం. డిసైపుల్‌షిప్ గురించే మాట్లాడుతుంది. ఆ తర్వాత ఒబీడియన్స్ గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత దేవుడు వాళ్ళని ఎట్లా పిలిచాడు, వాళ్ళని ఎస్టాబ్లిష్ చేశాడు, తర్వాత ఎట్లా పంపించాడు అనే విషయాన్ని గురించి ఒక ఆర్డర్‌లో కిందకొస్తున్నట్టుగా మనకు అర్థమవుతది. ఓకే. ఇలాగుంది. స్టార్టింగ్ ఇట్లా ఉంది, ఎండింగ్ ఇట్లా వచ్చింది. సో, స్టార్టింగ్‌లో అన్‌బిలీవింగ్ లాగా ఉన్నారు. అసలు యేసుప్రభు ఎవరో తెలియని కండిషన్‌లో ఉన్నారు కొద్దిమందైతే. కొద్దిమంది
యేసు ప్రభు తెలిసినా కానీ పూర్తి నమ్మకం ఉండుండదు పీటర్ లాంటి వాళ్ళకి. కానీ చివరికి వచ్చేపాటికి ఆయన వాళ్ళని బలపరిచి వాళ్ళని ఏకంగా మినిస్ట్రీకి పంపిస్తున్నాడు. సేవకు వాడుకుంటున్నాడు అనేది మనం చదువుతూ ఉంటే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. సో, దీన్ని డిసైపుల్‌షిప్ ప్రాసెస్ అని అనొచ్చు. రెస్పాండింగ్ టు గాడ్స్ కాల్ అని అనొచ్చు. లిజనింగ్ టు గాడ్స్ వర్డ్ గాడ్ అని అనొచ్చు. ఇలా వివిధ రకాలుగా అనొచ్చు. అయితే అనేటప్పుడు మనం కేర్‌ఫుల్‌గా టెక్స్ట్‌లో నుంచే తీసి అంటున్నామా? లేకపోతే మనం అనుకున్న ఏదో ఆలోచన తీసుకొచ్చి జొప్పిస్తున్నామా దానిలోకి? అనేది ఇంపార్టెంట్ టైటిల్ చేసేటప్పుడు. ఆర్ ఈ ముఖ్య అంశం, ఈ యొక్క భాగానికి ముఖ్య అంశం ఏంటి అని చేసేటప్పుడు నేను అనుకున్నదేదో దీనిలో జొప్పిస్తున్నానా? ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని, లేతే జనాల్ని నా మాట వినేలాగా చేసుకోవాలని నేను ఏదో ఫ్యాబ్రికేట్ చేస్తున్నానా? లేతే ఇక్కడున్న 11 వచనాల్లో నేను ఎంచుకున్న భాగంలో నుంచే దాని సారాంశం వస్తుందా? ఆ ఎంచుకున్న దానిలో నుంచే దాని సారాంశం వస్తే వాక్యాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నట్టు అర్థం. లేకపోతే మనం వాక్యానికి అన్యాయం చేస్తున్నట్టు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఆ ముఖ్య థీమ్ అని అంటాం. ఆ థీమ్ వచ్చేసిన తర్వాత ఆ థీమ్‌ని ఒక సెంటెన్స్ రూపంలో రాసుకోవాలి. ఒక పదము, 2 పదాలు కాదు. ఒక సెంటెన్స్ లాగా రాసుకోవాలి. ఓకే. ఆ సెంటెన్స్ లాగా రాసుకున్నాక అర్థవంతమైన భాగాలుగా దాన్ని విభజన చేయాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అన్నీ కరెక్టే. ఈ 2 భాగాలుగా చేయొచ్చు, 3 భాగాలుగా చేయొచ్చు, 5 భాగాలుగా చేయొచ్చు. ఇలా ఎన్ని భాగాలుగా అయినా చేయొచ్చు. కానీ మనం కూర్చొని ఆలోచన చేస్తూ స్టడీ చేసే కొందికి ఐడియాస్ పెరుగుతూ ఉంటాయి. ఓకే. ఇది ఇట్లా చేస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటదేమో, ఇట్లా చేస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటదేమో అని ఐడియాస్ వస్తాయి. సో, అక్కడ మనం కూర్చొని ప్రార్థన పూర్వకంగా దేవా దీన్ని కరెక్ట్‌గా నేను విభజించడం ఎట్లా? ఏ ఏది విభజన చేయాలి? ఆ విభజన చేసింది నా కాంగ్రిగేషన్‌కి ఎట్లా ఉపయోగపడతది అనే ఆలోచనతోటి దాన్ని విభజన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మరి మీరు 2, 3, 5 చెప్తారని తెలిసి నేను 4 పాయింట్లు చేశాను. సరే. డిసైపుల్స్ ఆర్ మేడ్ నాట్ బార్న్. అంటే డిసైపుల్స్‌ని దేవుడు తయారు చేస్తాడు. వాళ్ళు పుట్టుకతోటి డిసైపుల్స్ అవ్వరు అనేది నేను పెట్టుకున్న థీమ్. ఓకే. ఎందుకనంటే పేతురు ఆటోమేటిక్‌గా డిసైపుల్ అయిపోలా. పేతురుని దేవుడు ఒక మంచి శిష్యుడిగా మలచాడు. సో, మనం గూడా మలచబడాలి అనే ఉద్దేశంతోటనమాట. దేవుడు గూడా మనల్ని గూడా మన పైన గూడా వర్క్ చేస్తాడు అన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో, నేనేం చేశాను, నేను గూడా మీలాగే చదివాను కానీ, ఈ నేను ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా మీకు ఉండడం కొరకు ఆలోచన చేశాను. కాబట్టి ఏం చేశా నేను అనంటే, ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది గదా! ఐ హోప్ మీరు మీరు చూడగలుగుతున్నారని అనుకుంటున్నాను. ఓకే. సర్మన్ ఔట్‌లైన్ అని పెట్టి ఫస్ట్ పాయింట్ ఏం చేశానంటే 1-5 వచనాల వరకు చేశా నేను. 1-5 వచనాల వరకు ఏముందంటే అక్కడ జనాలు వచ్చి యేసు ప్రభు దగ్గర మాట వినడం, పేతురు వలలు బాగు చేసుకోవడం అవన్నీ చేస్తా ఉన్నాడు. అయితే నేనేమన్నానంటే అప్పటి వరకు యేసు ప్రభువు లేకపోతే మన జీవితాలు ఎంప్టీగా ఉంటాయి అని చెప్పాను. ఎంప్టీనెస్ వితౌట్ క్రైస్ట్. అప్పటి వరకు పేతురు నిరాశలోనే ఉన్నాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో తెలీదు మనకి. ఓకే. ఎంప్టీనెస్ వితౌట్ క్రైస్ట్. మరి ఏం జరిగిందంటే ఎన్‌కౌంటర్ విత్ క్రైస్ట్ 6-10లో ఏం చూస్తామంటే పేతురు, యేసు ప్రభువు మధ్య సంభాషణ చూస్తాం. ఓకే. ఎన్‌కౌంటర్ విత్ క్రైస్ట్ అంటే ఎన్‌కౌంటర్ అంటే మనకి వేరే అర్థం గూడా ఉంది ఇంగ్లీష్‌లో. కానీ ఎన్‌కౌంటర్ ఇక్కడ అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని మాత్రమే. ఓకే. ఆ తర్వాత ఎంపవర్డ్ బై క్రైస్ట్ 6-10 వచనాలు మీరు చదివితే వారలాగు చేసి విస్తారమైన ఆహ్, చేపలు పట్టారు అనంటే అప్పుడు అసలు ఈయన ఎవరు అనేది ఆళ్ళకి అర్థమైంది బేసికల్లీ. 6-11లో అరె! మేము ఏదో అనుకున్నాము. ఈయన మాట వింటే ఏంటిది ఈయన ఇలాగెలా చేశాడు అని క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి లేతే క్రీస్తు యొక్క నిజమైన గుర్తింపు గురించి వాళ్ళకి అర్థమైంది. ఆయనకి అర్థమైంది పేతురుకి. ఆ తర్వాత క్రీస్తు ఏం చేశాడంటే 10వ వచనంలో సీమోనుతో పాటు భయపడకు నాయనా ఇప్పుడు దాకా నువ్వు ఒకటి కానీ ఇప్పటి నుంచి నీ గుర్తింపు మారిపోతుందని అభయం ఇచ్చాడు. ఓకే. ఎంపవర్డ్ బై క్రైస్ట్. సో, క్రీస్తు ఆయన్ని బలపరిచాడు.
ఆ తర్వాత క్రీస్తు ఆయన్ని సేవకు పంపించాడు. ఎంట్రస్టెడ్ బై క్రైస్ట్. సో, నేనేమన్నాను అనంటే, అది చదువుతుంటే నాకేం అర్థమైందంటే, క్రీస్తుకి దూరంగా ఉన్న వ్యక్తి ఎంప్టీగా ఉన్నట్టుగా, అంటే ఏమీ లేనట్టుగా ఉన్నాడు. క్రీస్తు దగ్గరకొచ్చి క్రీస్తును తెలుసుకున్న తర్వాత, క్రీస్తు ఎవరో అర్థమైతే, ఆయన ఎంప్టీగా ఉన్న వెసెల్‌ని ఎంపవర్ చేస్తున్నాడు. ఎంపవర్ చేసిన వాళ్ళని ఆయన వాడుకుంటాడు గూడా. ఒక డిసైపుల్ అంటే ఇదిగో ఇలాగుంటారు అని నేను చెప్పడానికి ప్రయత్నం. ఇది ఒక్క వేనేనా చెప్పడం అంటే కాదు. ఇంచుమించుగా ఆహ్, చాలా వేస్ ఉంటాయి ఇది చెప్పడానికి. కానీ నేను ఒక వేలో చెప్తున్నాను. అయితే నేను చెప్పేటప్పుడు ఏం చేస్తున్నానంటే చాలా ఆలోచించి, టైం పెట్టి నేనేం చేస్తున్నానంటే, ఓకే. నేను వినే వాళ్ళకి ఈ మాటలు అర్థమవ్వాలి, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే బహుశా నేను అన్నీ ఒకే పదాలు వాడితే అల్లిటరేషన్ అంటారు దీన్ని. ప్రతిసారి ఇలా కుదరదు. కానీ కుదిరినప్పుడు ఇలా చేస్తే ఏమవుతదంటే వినే వాళ్ళకి గుర్తుండిపోద్ది. ఇప్పుడు నేను ఈ స్లైడ్ తీసేసినా కానీ నా పాయింట్స్ ఏంటంటే మీరు చెప్పేస్తారు. ఎందుకు చెప్తారంటే ఈజీగా అక్కడ అన్నీ ఈలున్నాయి గాబట్టి. 4 ఈస్ ఉన్నాయి గాబట్టి ఈజీగా ఓహ్! ఆహ్, ఎంప్టీనెస్, ఎన్‌కౌంటర్, ఎంపవర్‌మెంట్, ఎంట్రస్ట్ అని చెప్పేయగలరు ఈజీగా. సో, అలా ఈజీగా వినేవాళ్ళకి వాక్యం గుర్తుండడం కోసం నేను ఈ తోటి వచ్చేలాగా పెట్టాను. ఆ తర్వాత నా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, క్రీస్తు శిష్యులను తయారు చేస్తున్నాడు. వాళ్ళు ముందు ఎంప్టీగానే ఉంటారు. క్రీస్తును కలుసుకున్న తర్వాత వాళ్ళు జీవితాలు మారతాయి. ఆహ్, వాళ్ళు అప్పుడు క్రీస్తు వాళ్ళని బలపరుస్తాడు. ఆ తర్వాత క్రీస్తు వాళ్ళని వాడుకుంటాడు గూడా. డిసైపుల్ ప్రాసెస్ ఇది. అంతేగాని ఊరికే ఎప్పుడూ ఎంప్టీగా ఉండరు. క్రీస్తు దగ్గర ఎన్‌కౌంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండరు. ఎంపవర్‌మెంట్ ఒస్తది. ఎంపవర్‌మెంట్ ఒచ్చినోడు నేను ఇంట్లోనే ఉంటానంటే కుదరదు. వాడెళ్ళి మళ్ళీ సువార్త చేయాలి. లేతే వేరే వాళ్ళు డిసైపుల్ అవ్వడానికి కారణం అవ్వాలి. సో, ఇప్పుడు మన చర్చెస్‌లో ఏం జరుగుతుందంటే, వేరే వాళ్ళు డిసైపుల్ అవ్వడానికి పెద్ద పట్టించుకోరు. రక్షించబడితే చాలు, ఎంపవర్డ్ బై క్రైస్ట్ అయితే చాలు, నేను మారితే చాలు, నువ్వు మారితే చాలు. అంతేగాని నా వల్ల ఇంకొకళ్ళు మారాలి అన్నది మనం పెద్ద పట్టించుకోవట్ల. కానీ యాక్చువల్లీ శిష్యులంటే అది కూడా ఉండాలి అన్న ఆలోచనతోటి నేను ఆ వాక్యాన్ని చదువుతుంటే అక్కడున్న దాన్నే నేను తీసి చెప్పాను. అందుకే మనం ఏం చేస్తామంటే ఔట్‌లైన్ చేసేటప్పుడు దాని పక్కన వచనాలు రాసుకుంటాం. మీరు గమనించారనే అనుకుంటున్నాను. ఆహ్, వచనాలు 1-5 వరకు ఒక ఆహ్, పాయింటు, 6-10 వరకు ఒక పాయింటు, 10లో 10 బిలో ఒక పాయింటు, 11లో ఒక పాయింటు. సో, అన్ని సార్లు కరెక్ట్‌గా వచనాలు ఇన్ని వచనాలే ఉంటాయని ఏం లేదు. ఒక ఐడియాని ఒక సబ్ పాయింట్‌గా చేస్తున్నాం అంతే. ఓకేనా? లేదన్నా ఇంకా వేరేలాగా ఏమన్నా చేయొచ్చా అంటే ఇదిగోండి కింద ఇంకొక ఔట్‌లైన్ గూడా చేసాం. ఆ ఔట్‌లైన్ ఏంటంటే ఒబీడియన్స్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ డిసైపుల్‌షిప్. ఇందాక ఎవరో చక్కగా ఒబీడియన్స్ అన్నారు. దట్స్ ట్రూ. ఒబీడియన్స్ చాలా కీలకం. ఒక విశ్వాసికి గాని, ఒక శిష్యుడికి కానీ, యేసుప్రభు శిష్యులైన వాళ్ళు ఎవరికైనా సరే ఒబీడియన్స్ చాలా ప్రాముఖ్యం. ఒబీడియన్స్ లేకపోతే మనం శిష్యులు అవ్వలేం అనేది ఈ వాక్యం చెప్తుంది. పేతురు ఒబీడియన్స్ చూపించాడు. సో, ఒబీడియన్స్ అన్నది శిష్యులకి చాలా కీలకమైన ఆహ్, లక్షణం అని కూడా చెప్పొచ్చు. ఇదే వాక్య భాగంలో నుంచి. అప్పుడేం చేస్తాము ఆహ్, థర్స్టీ పీపుల్ చాలామంది దాహంతోటి అక్కడికొచ్చారు. అంటే యేసు ప్రభు ఏం చెప్తాడు అని యేసు ప్రభు దగ్గరికొచ్చారు. ఆశతోటి, దప్పికతోటొచ్చారు. అయితే అంతమందిలో నుంచి శిష్యుడైన పేతురు మాత్రమే ఆయన్ని పైన ట్రస్ట్ ఉంచాడు. యెస్ ప్రభువా! నువ్వేం చెప్తే అది నేను చేస్తానన్నాడు. మిగతా వాళ్ళు ఏం చేశారో మనకు తెలీదు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన్ని ఎంట్రస్ట్ చేశాడు. అంటే ఆహ్, ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయన యొక్క సబ్మిషన్‌ని ఆయన చూసి ఆయన్ని బలపరిచాడు. పేతురుని బలపరిచి ఆయన ఊరికే ఆయన జీవితాన్ని మార్చడమే కాదు గానీ, మనుషులను పట్టుజాలర్లుగా ఆయనకి ఒక పనిని ఎంట్రస్ట్ చేశాడు. సో, ఇదొక ఔట్‌లైన్. ఈ 3 పాయింట్స్‌లో చక్కగా 1-3, 4-7, 8-11 లాగా ఈజీగా దీన్ని చేసేయొచ్చు. సో, పాస్టర్స్ అయిన వాళ్ళు గానీ, ఎవరైనా వాక్యాన్ని బోధ చేసేవాళ్ళు గానీ, వాళ్ళు అందరము సేమ్ హార్డ్ వర్క్ చేస్తాం. ఆహ్, ఫస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి గదా! అబ్జర్వేషను, ఇంటర్ప్రిటేషన్ అందరము చేస్తాం. బిలీవర్స్ చేస్తాము, పాస్టర్స్ గూడా చేస్తాం. బిలీవర్స్ లేదులే ఇది పాస్టర్స్ జాబ్ అని అనుకోకండి. బిలీవర్స్ కూడా అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ చేయాల్సిందే.
అట్లా అయితేనే వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా అర్థం చేసుకోగలం. అయితే పాస్టర్స్, బోధకులు చేసే ఎక్స్‌ట్రా స్టెప్ ఏంటంటే, ఆ చదివిన దాన్ని అర్థవంతమైన పాయింట్స్‌లోనికి కన్వర్ట్ చేయడం. చదివిన దాన్ని అర్థవంతమైన పాయింట్స్‌లోనికి కన్వర్ట్ చేయడం. ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాలి. ఆ పాయింట్ చెప్పుకున్నాక ఇంకొన్ని ఎక్సర్‌సైజెస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. ఆహ్, ఓకే. మిగిలిన పాయింట్ ఒకటి ఏంటి అనంటే అప్లికేషన్ అని చెప్పాను. మేబీ రివ్యూ చేస్తాను క్విక్‌లీ. మనం 2 ప్రపంచాల గురించి చూస్తున్నాం. బైబిల్ ప్రపంచం, ఎవరికి ఒరిజినల్‌గా బైబిల్ రాయబడింది. ఆహ్, వాళ్ళకి ఆ వాక్యం ఎట్లా అర్థమై ఉంటది. మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ తర్వాత మన ప్రపంచం ఉంది. ఆహ్, ఆహ్, ఎవరికి రాయబడిందో ఆ వాక్యాన్ని మనం ఇవాళ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆ ప్రాసెస్‌లో పరిశుద్ధాత్ముడున్నాడు. మనకు ఆల్రెడీ రిటెన్ వర్డ్ కాబట్టి చక్కగా దీన్ని లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి, చక్కగా చదివి అప్పుడు ఒరిజినల్ కాంటెక్స్ట్‌లో ఆ కాంటెక్స్ట్‌ని చదివి, ఇప్పుడు మన కాంటెక్స్ట్‌లో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రాసెస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అయితే దాంట్లో మనం ఏమన్నామంటే ఏం ఉపయోగపడుతున్నాయంటే ఆహ్, ఇక్కడున్న వాక్యం అర్థమవ్వడం కొరకు ఆహ్, మనము అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఏదో ఎక్కడికో ఎళ్లి ఏదో చేయట్లా. ఇక్కడున్న వాక్యాన్నే, ఉన్న వాక్యాన్నే కూర్చొని జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అబ్జర్వేషన్ చేస్తున్నాం. అబ్జర్వేషన్‌లో మనం ఒక టెక్స్ట్‌ని ఎంచుకున్నాం. ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి. ఆ పుస్తకంలో అర్థవంతమైన పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్. ఇప్పుడు ఐదో అధ్యాయంలో 1-11 వరకు అదొక సెక్షన్ లాగా క్లియర్‌గా మనకు కనిపిస్తుంది గదా! ఒక పారాగ్రాఫ్ లాగా. ఒక యూనిట్ ఆఫ్ స్టడీ లాగా. అంటే ఓహో! ఒక విషయాన్ని ఈ పారాగ్రాఫ్‌లో లూకా గారి ద్వారా పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నారు. ఈ పారాగ్రాఫ్ చదివితే ఒక క్లియర్ కట్ ఐడియా నేను నేర్చుకోవచ్చు. దాన్ని నేను ఇతరులకు బోధించొచ్చని మనకు అర్థమైపోతది. ఓకే. బైబిల్‌ని మనం ఇప్పటి నుంచి చదివినప్పుడు అలవాటు చేసుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే, చూసింగ్ ద టెక్స్ట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అర్థవంతమైన ఒక సెక్షన్‌గా ఉంది. కొన్నిసార్లు అది 11 వచనాలు, కొన్నిసార్లు 3 వచనాలే ఉండొచ్చు. కొన్నిసార్లు ఒక అధ్యాయం మొత్తం ఉండొచ్చు. ఓకే. దానికి పారాగ్రాఫ్‌లు ఉపయోగపడతాయి. మన బైబిల్స్‌లో ఉన్న పారాగ్రాఫ్‌లు ఉన్నాయి గదా! అవి ఉపయోగపడతాయి. వచనాల సంఖ్య ఉపయోగపడదు. ఓకే. చాప్టర్స్ సంఖ్య ఉపయోగపడదు. ఎక్కువ సార్లు మనకు ఉపయోగపడేది పారాగ్రాఫ్స్ ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ వచ్చినోళ్ళైతే ఆహ్, ఇంకా కొంచెం ముందుకెళ్తే స్టడీ బైబిల్స్‌లో ఏం చేస్తారంటే సెక్షన్‌కి టైటిల్ ఇస్తారాళ్ళు. ప్రతి సెక్షన్‌కి టైటిల్ ఇచ్చి ఉంటది ఆల్రెడీ. సో, దాన్ని తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ చూసింగ్ ద టెక్స్ట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ తర్వాత దాన్ని పదే పదే చదవాలి. కనీసం 5, 6 సార్లు చదవాలి ఫస్ట్ టైమ్. ఓకే. చదివేటప్పుడు మనం అక్కడున్నటువంటి అబ్జర్వేషన్స్‌ని నోట్ చేసుకోవాలి. ఆహ్, కొత్త అబ్జర్వేషన్స్ ఒకసారి పీపుల్ పైన ఫోకస్ చేస్తే, ఇంకోసారి ప్లేసెస్ పైన, ఇంకొకసారి గ్రామర్ పైన, ఇంకొకసారి కీవర్డ్స్ పైన, లేతే ఇంకా నేను చూడంది, కనిపించింది స్పెషల్ వర్డ్స్ ఏవైనా ఉన్నాయా? ఇంకా లోతుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకేమైనా ఉందా? పరిశుద్ధాత్మ దేవా! నాకు సహాయం చేయి. నా కళ్ళని తెరువు ప్రభువా! నీ వాక్యాన్ని చూసినట్లుగా అని మనం ప్రార్థనాపూర్వకంగా చదవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు అవసరమైన వాటిని నువ్వు చూసేలాగా, నీ సంఘానికి అవసరమైన వాటిని నువ్వు చూసేలాగా దేవుడు మన ఆ ప్రాసెస్‌ని ఇంపాక్ట్ చేస్తాడు డెఫినెట్‌లీ. కొన్నిసార్లు మనం కూడా ఆశ్చర్యపోతాం. అరే! ఇదేంటి నేను ఇది ఇక్కడికి ఎట్లా చేరగలిగానంటే పరిశుద్ధాత్మ పైన మనం డిపెండ్ అయినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా చేస్తా ఉన్నప్పుడు అదే వాక్యాన్ని చదువుతాము. కానీ దేవుడు నీ సంఘానికి నీకు కావాల్సింది నీకు చెప్తాడు. నా సంఘానికి నాకు కావాల్సింది నాకు చెప్తాడు. ఓకే. ఆహ్, నెక్స్ట్ బిలీవర్స్‌ని చదువుకునేటప్పుడు నీకు కావాల్సిన దేవుడు నీకు చెప్తాడు దానిలో నుంచి. కాబట్టి అదేదో ఊరికే ఒక ప్రొసీజర్ సైంటిఫిక్‌గా ఈ ఫార్ములా ఏస్తే ఈ ఔట్‌పుట్ వస్తదని అనుకోకండి. ఫార్ములా ఉంది ఒకవైపు. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ చేస్తాము ఒకవైపు. కానీ అది ఎఫెక్టివ్‌గా ఉండాలంటే పరిశుద్ధాత్మని వాక్యం కాబట్టి ఆయన సహాయం లేకుండా మనం దాన్ని ఎఫెక్టివ్‌గా వాడలేం. లేదా అది మనకి యూజ్‌ఫుల్‌గా ఉండదు. ఓకే. అందుకనే పరిశుద్ధాత్మ పైన డిపెండ్ అవుతూనే, దేవా నాకేం అవసరమో ఇక్కడున్నటువంటి నేను చేస్తున్న అబ్జర్వేషన్స్‌లో, నేను చేస్తున్న ఇంటర్ప్రిటేషన్‌లో నాకేం అవసరమో అది నాకు చూపించు ప్రభువా అని మనం అడగాలి. సో, రీడ్, మెడిటేట్ ఆహ్, ప్రేయర్‌ఫుల్లీ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్పిరిట్. ఓకే. ఆ తర్వాత
నేను చెప్పాను. బ్యాక్‌గ్రౌండ్‌ని స్టడీ చేయాలి. ఆథర్‌షిప్ ఇది ఎవరు రాసారు? ఇదంతా ఒక రీడింగ్‌లో అయిపోద్ది యాక్చువల్లీ. ఏది ఆథర్‌షిప్, డేట్, పర్పస్, ఆడియన్స్ ఒక్కసారి చదివేయొచ్చు. మీరు లూకా సువార్త మొదలెట్టారనుకోండి మీ డివోషన్స్. ఒక్కసారి ఆథర్ ఎవరు? దీన్ని ఎప్పుడు రాసారు? దీని యొక్క ఉద్దేశ్యం ఏంటి? దీన్ని ఎవరి కోసం రాసారు? అనేది ఒక్కసారి చదివారనుకోండి ఒక 3 నిమిషాలు. మీకది అర్థమైపోతది. ఆ పుస్తకం అంతా చదివినప్పుడు అది బ్యాక్‌గ్రౌండ్ లాగా మైండ్‌లో ఉంటది. ఓహో! ఇది వీళ్ళకి రాసారు. ఓహో! లూకా గారు ఇది ఆహ్, చర్చ్ సంఘస్థులకి రాసాడు అని అనంగానే మనకి వెంటనే చాలా ఇన్‌సైట్స్ వచ్చేస్తాయి. ఓహో! ఐదో అధ్యాయం 1-11 వచనాలు సంఘస్థుల కోసమే లూకా గారు రాసారు. అంటే సంఘస్థులకు ఈ సెక్షన్ ద్వారా ఏదో అద్భుతమైన విషయాన్ని నేర్పించడం కొరకు లూకా గారు రాసారు. ఏముందబ్బా దీంట్లో అంటే సంఘస్థులంటే ఊరికే చర్చ్‌కొచ్చి పోయేవాళ్ళు కాదు నాయనా. వాళ్ళు ప్రభు మాట వినేవాళ్ళు, ప్రభువుకి లోబడేవాళ్ళు, ప్రభువు చేత జీవితాలు మార్చబడినోళ్ళు. ఆ తర్వాత ప్రభు చేత పంపబడేవాళ్ళు. ఊరికే సంఘానికొచ్చి కాసేపు ఉండి ఎళ్ళిపోయేవాళ్ళు కాదని చెప్తున్నాడు లూకా గారు వాళ్ళ సంఘానికి. అదే ఎగ్జాక్ట్‌లీ మనం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి చెప్పబడిందో లూకా గారు వాళ్ళకేం చెప్పుంటారో ఎగ్జాక్ట్‌లీ అదే విషయాన్ని దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. కదా! దేవుడు ఎగ్జాక్ట్‌లీ అదే మాటలు మనకు కూడా తెలియడం కొరకే ఈ మాటలు గ్రంథస్థం చేయించాడు. ఓకే. యెస్. కరెక్టే గదా! అని మనం సో, నెక్స్ట్ ఎగ్జామిన్ ద స్ట్రక్చర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది, ఏం జరుగుతుందనేది ఎగ్జామిన్ చేస్తాం. ఆ తర్వాత ఇది ఏ సాహిత్య శైలి జాన్రేలో ఉంది. ఇది గద్య భాగమా, పద్య భాగమా, సువార్తలా, ఎపిసల్సా, లేకపోతే ఆహ్, కీర్తనలా, లేకపోతే అపోకలిప్టిక్ లిటరేచర్ అంటే రెండవ రాకడకి సంబంధించినటువంటి వాక్యాల ఏ ఏ సాహిత్య శైలి ఇది అని మనం చూస్తాం. సో, అబ్జర్వేషన్‌లో భాగంగా మనం అనుకున్నాము. ఒక పేపర్ పెట్టుకొని, పెన్ పెట్టుకొని ఇవన్నీ గూడా నోట్ చేసుకోవాలి. యెస్. నోట్ చేసుకోవాలి. అదే టైంలో ఎవరున్నారు? ఎక్కడున్నారు? అదే ఇవన్నీ గూడా సేమే. అన్నీ జాగ్రత్తగా క్షుణ్ణంగా అసలు ఈ అక్షరాన్ని కూడా పోనివ్వకూడదు. అక్షరాన్ని కూడా పోనీయదు. రెవల్యూషన్ చివరిలో 22nd చాప్టర్‌లో ఏమనుంటదంటే పొల్లు గూడా యాడ్ చేయకూడదు. ఉన్నది తీసేయకూడదు. యాడ్ చేయొద్దు, తీయకూడదు. అనంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ప్రతి అక్షరంలో కూడా మీనింగ్‌ని అర్థం చేసుకోగలిగిన ఆహ్, ఇంపార్టెన్స్‌తో కూడినటువంటి మాటలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, అందుకనే చదివేసి ఓకే. ఇది కాదులే ఇది కాదు ఇది అట్లా అనుకోకూడదు. ఎప్పుడు ప్రతి అక్షరం పైన ఫోకస్ పెట్టాలి. తెలుగులో అయితే అక్షరాల పైన కూడా ఫోకస్ పెట్టాలి. ఎందుకనంటే దేవుడు అని ఉంటది. ఓకే. అదే పదాన్ని మారడం కొరకు తెలుగులో ఎక్కువ అక్షరాలు అవసరంలా. దేవుడుని, దేవుని అంటే దేవుడికి, దేవునికి ఏమన్నా తేడా ఉందా? తేడా ఉంది. దేవునికిని, దేవునిలోకి ఏమన్నా తేడా ఉందా? దేవుని అని అన్నాము. ఒకే అక్షరం మారింది. ఆ తర్వాత దేవునిలో లేతే దేవునితో అన్నామనుకోండి. అప్పుడేమైనా తేడా ఉందా? లేతే దేవుని, దేవునితో ఒకటేనా? ఒకటి కాదు గదా! ఓకే. అంటే ఒక అక్షరంలో మీనింగ్ మారిపోతుంది. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అందుకని ప్రతి అక్షరాన్ని మనం కేర్‌ఫుల్‌గా చూడాలి. మీరు ఎంత చక్కగా అబ్జర్వేషన్స్ చేస్తారో అంత చక్కగా మీరు ఔట్‌లైన్ చేయగలరు. ఎంత చక్కగా ఔట్‌లైన్ చేస్తున్నారో అంత హ్యాపీగా మీ బోధ వినేవాళ్ళు వింటారు. ఎందుకనంటే మీ హార్డ్ వర్క్ అంతా మీరు చేస్తారు. వినేవాళ్ళకి చక్కగా వినడానికి సరిగ్గా విభజించబడిన వాక్యము చక్కగా వాళ్ళు గుర్తుంచుకోదగినటువంటి భాగాల్లో మనం ప్రెజెంట్ చేయడము మంచిది. మీరు ఎంత కష్టపడితే అవతలోళ్ళు అంత సులువుగా వింటారు. ఓకే. ఒకాయన అన్నాడంట, నేను గంట ప్రసంగం ప్రిపేర్ అయ్యి 2 గంటలు ప్రసంగం చేయగలను అని అన్నాడంట. అనంటే మరొకాయన అన్నాడంట, ఆహ్, మీరు 2 గంటలు చేసిన ప్రసంగాన్ని
విన్నటువంటి విశ్వాసులు 2 నిమిషాల్లో మర్చిపోతారు అని అన్నాడంట. అంటే ప్రిపరేషన్‌కి టైం పెట్టకపోతే మన బోధ సరిగ్గా ఉండదు. ఎంతసేపు చెప్పినా గానీ కింద మీద ఉంటది. జనాలు కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. మ ఆహ్, మంచి ప్రాసెస్ ఏంటంటే నువ్వు 10 గంటలు, 5 గంటలైనా స్పెండ్ చేయాలి కనీసం ఒక్కొక్క సెర్మన్‌కి. 5-6 గంటలు మీరు ఎవరైనా తీసుకోండి మంచి టీచర్‌ని, బైబిల్ టీచర్‌ని కనీసం 5-10 గంటలు కష్టపడతారు ఆళ్ళు ఒక్క ప్రసంగానికి. మంచి టీచర్స్. ఈ మామూలుగా ఏదోలే అని అనుకుంటే వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఏదో మసిబూసి మారేడుకాయలాగా చేసేవాళ్ళైతే అంత చేయరు. కానీ మంచి బైబిల్ టీచర్స్ ఆళ్ళు పెద్ద బైబిల్ టీచర్స్ అయ్యుండి కూడా 5-10 గంటలు కష్టపడతారు ప్రతి ప్రసంగానికి. అలాంటప్పుడు మనం ఇప్పుడే ఎదుగుతున్నటువంటి విశ్వాసులమైనా, ఇప్పుడే కొత్తగా ఇవి నేర్చుకుంటున్నటువంటి బైబిల్ టీచర్స్‌మైతే డబుల్ టైమ్ పెట్టాలి కనీసం. కనీసం ఒక 2 రోజులు పాస్టర్ అయితే ఒక 2 రోజులు పెట్టేయాలి ఒక సెర్మన్‌కి. మనకి మిగతా పనులు ఏది ఇంపార్టెంట్ కాదండి. మనకి ప్రాముఖ్యమైన పని వాక్యం బోధించడమే. కాబట్టి మన టైము ఆహ్, నన్ నేను నన్నడిగితే ఈ ఈ ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నాను. తర్వాత మనం ముందుకెళ్తాం. ఆహ్, నన్నడిగితే చాలా మందిని "ఏం బ్రదర్ మరి ప్రసంగానికి ప్రిపేర్ అయ్యారా?" అంటే చాలామంది పాస్టర్స్ చెప్పేదేంటంటే విశ్వాసులు గూడా ఉన్నారిక్కడ. అందుకే కొంచెం కేర్‌ఫుల్‌గానే ఉండాలి నేను. అంటే చాలామంది ఏమంటారంటే, "ఎక్కడ బ్రదర్ ప్రిపేర్ అవ్వడానికి అసలు టైమే ఉండట్లేదు" అంట. టైం ఉండట్లేదేంటి? అందరికీ అదే 6 రోజులుంటది. ఆదివారం రోజుకి మీరు ప్రసంగం చేస్తున్నారు. లేతే వారానికి 2 ప్రసంగాలు చేస్తున్నారేమో, 3 చేస్తున్నారేమో. టైం లేకపోవడం ఏంటండి? మిగతా టైం అంతా ఏం చేస్తున్నారు? అంటే ఇదిగోండి మా సంఘస్థులకు ఒక వివాదం ఉంది. ఆళ్ళు ల్యాండ్ కోసం ఎళ్లారు. లేతే పెళ్లి కోసం చూస్తున్నారు. లేతే ఇంకా అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఏదేదో అవన్నిట్లో మనం దూరుస్తారు సంఘస్థులు డెఫినెట్‌లీ. కొన్నిసార్లు మనం ఆహ్, ఫోర్స్ చేయబడతాం. కానీ స్టిల్ మనం చేయవలసిందేంటంటే ఒక షెడ్యూల్ ఏసేసుకోవాలి. ఓకే. నేను వచ్చే వారం ప్రసంగానికి నేను ఈ టైంనివ్వాలి. ఈ టైంలో దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకూడదు. మన సంఘానికి కూడా చెప్పాలి. అమ్మా! నేను ఆదివారం అంతా నేను మినిస్ట్రీ చేస్తాను కాబట్టి బహుశా మండే రోజు కొంచెం నాకు రెస్ట్ ఇవ్వండి. ఓకే. కానీ రెస్ట్‌లో నేను అవైలబుల్‌గానే ఉంటాను అవసరమైతే. కానీ ఆ రోజు కొంచెం నేను ఫుల్‌గా వర్క్ చేయకపోవడం మంచిదేమో అని కొంచెం లో కీలో ఉండాలి మండే. ట్యూస్‌డే రోజు మొదలెట్టేయాలి చదవడం. ట్యూస్‌డే రోజు ఒక 2 గంటలు, వెడ్నెస్‌డే రోజు ఒక 2 గంటలు, ఫ్రైడే రోజు ఒక 2 గంటలు. ఇక అలా రోజు ఒక 2 గంటలు ఇచ్చుకుంటా ఎళ్ళిపోతే మీరు సాటర్‌డేకొచ్చేపాటికి ఎన్ని గంటలవుతదండి? ఒక వాక్య భాగాన్ని చదవడానికి. మీరు డైలీ చదివేది చదువుకుంటూనే ప్రసంగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు కనీసం 10 గంటలు పెట్టొచ్చు. రోజుకి 2 గంటలే పెట్టినా. సో, పాస్టర్ గారులు ఏం జేయాలంటే, ఆ 2 గంటలు తీసి పక్కన పెట్టాలన్నమాట. ఓకే. నేను సండే రోజు వాక్యం ప్రిపేర్ అవ్వడం కొరకు నేను ఉదయం 7-9 లేతే 5-7 వరకు నేను వాక్యాన్ని ప్రిపేర్ అవుతాను. ఇక ఆ టైంలో ఇంక ఏమి జరిగినా, నివర్ తుఫానొచ్చినా, లేకపోతే ఈ ఏదో వచ్చిందన్నా కానీ అత్యంత అవసరమైతే తప్ప, లేకపోతే నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను. ఖచ్చితంగా నేను ప్రీచింగ్ టైమ్‌ని ప్రిపేర్ అవ్వడానికి అది పెట్టేస్తాను అంతే ఇక. అట్లా ఒక పక్క టైం పెట్టుకొని, ప్లేస్ పెట్టుకొని చదవాలి. టైం పెట్టుకొని పాస్టరు ఎవరైనా సరే యూజువల్లీ ఫెయిల్ అవుతారు. ఎందుకనంటే ఫ్లెక్సిబుల్‌గా ఉన్నప్పుడు టైము ఇప్పుడు కాదు ఎప్పుడో ఒకసారి చేయొచ్చులే ఈరోజు అని అనుకున్నారనుకోండి. ఆ రోజు అవ్వదది. ఎందుకంటే ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి, ఒకటి జరుగుతూనే ఉంటది. సో, జనరల్‌గా ఏం చేయాలంటే టైం పెట్టేసుకొని, ఆ టైంని మీ ఇంట్లో వాళ్ళకి, సంఘానికి తెలిసేలాగా ఒక మాట చెప్పండి. మీరెట్లా చెప్పొచ్చంటే, "నా కోసం ప్రార్థన చేయండి. నేను ప్రతిరోజు ఈ టైంలో ప్రసంగాన్ని ప్రిపేర్ అవ్వాలని ఆశపడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. మీరు ఒకవేళ ఆ టైంలో గనక ఆహ్, మెలకువగా ఉన్నా, లేతే మీకు వీలు పడితే, మీకు గుర్తొస్తే ఈ టైంలో నా కోసం ప్రార్థన చేయండి. మీ ప్రసంగానికి ప్రిపేర్ అవుతున్నాను" అని చెప్తే 2 జరుగుతాయి. ఒకటి ఆళ్ళకి ప్రార్థన జేస్తారు. రెండోది ఏం జరుగుద్దంటే, ఓహో! పాస్టర్ గారు ఈ టైంలో జనరల్‌గా
ప్రసంగానికి ప్రిపేర్ అవుతారు కాబట్టి నేను ఈ టైంలో ఆయన డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటా. ఓకే. మూడోది కూడా జరుగుద్ది. అదేంటో తెలుసా? ఎస్పెషల్లీ ఒకవేళ మీరు పెళ్ళైనోళ్ళైతే భార్య, పిల్లలు ఉన్నవాళ్ళైతే లేతే భర్త ఉన్నవాళ్ళైతే అప్పుడు ఆళ్ళేం చేస్తారో తెలుసా? ఒకవేళ భార్యలు చేసే మంచి పని చెప్తాను. 6-8 వరకు నేను చదువుకోవాలి అని చెప్పాననుకోండి. అప్పుడు నా భార్య 5:15 నుంచే వెయిట్ చేస్తా ఉంటది. మా ఆయన 6కి లెగుస్తాడా లేదా? ఈయన చదువుతాడా లేదా? సో, 5 నిమిషాలు తక్కువ 6కే ఆమె చూస్తా ఉంటది. ఏంటి రెడీ అవుతున్నారా? అన్నట్టుగా. సో, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అప్పుడు ఈయనకి గూడా హెల్తీ ఫీర్ వస్తది. ఓరి నాయనో! ఇప్పుడు నేను చే ఇప్పుడు అకౌంటబిలిటీ వచ్చేస్తది. ఇప్పుడు భార్య అడుగుతది గదా! అని అయినా సరే యూ విల్ బి ఆన్ టార్గెట్. ఒకవేళ లేకపోతే షీ విల్ సే 6 అయిపోయిందండి. ఏంటి మీరు 6కి వాక్యం చదువుతానన్నారు ఏమైంది? భర్తలు గూడా సేమ్ అడుగుతారు. ఏది నువ్వు 6 ఆ హెల్తీ అట్మాస్ఫియర్‌లో పెట్టుకొని, అలా అడిగే చోటు జవాబుదారీతనం ఉన్న చోటే మనం ఎదగగలం. కాబట్టి అది ఏదో అవమానంగా పెట్టుకునో, లేతే నేను నా భార్యకి చెప్పకూడదు. నా షెడ్యూల్ నేను చేసుకోవాలని అనుకుంటే మనం ఎదగం. మనల్ని అడిగేవాళ్ళు ఉండాలి. అందుకనే టైం పెట్టుకుంటే ఇవన్నీ గూడా ఉపయోగపడే విషయాలు. సో, భార్య ఖచ్చితంగా అడుగుద్ది. 6-8 అన్నారు. ఇదేంటండి 8 వరకు అసలు ముసుగు తీయట్లేదు. అని అంటే నీకు నెక్స్ట్ డే అయినా సరే అనిపిస్తది. ఓరి! నేను ఇలాగుంటే కుదరదు. బహుశా నేను మారాలి. నా భార్య దగ్గర సాక్ష్యం పోతుంది అని అనిపిస్తది. సో, ఇది చాలా అవసరం. నేను పాస్టర్స్ ఫెలోషిప్స్‌లో టీచ్ చేస్తాను చాలామందికి. బైబిల్ బోధ చేసేవాళ్ళు నాకు టైం దొరకట్లేదన్నా చక్కగా ఒక 10 గంటలు వాక్యం పైన పెట్టడానికి అని అంటున్నారు. నాకు చాలా బాధ కలుగుతది. ఎందుకనంటే ఇంక దేనికి పెడతారండి మీరు టైం? ఇంక ఏది ఇంపార్టెంటు? దేవుడు మీ దగ్గరికి సంఘాన్ని 10 మందినో, 20 మందినో తీసుకొచ్చి 3 గంటల పాటు మీ దగ్గర కూర్చోబెడుతుంటే, మీరు కనీసం వాళ్ళకి ఒక గంట టీచ్ చేయడం కోసం కొన్ని గంటలు గూడా మీరు ప్రయాసపడకపోతే ఇంకెందుకండి? మీరు చేసేది ఇంకేదైనా సరే పెద్ద ఉపయోగం గాదు. ఎందుకంటే మీరు వాళ్ళని పోషించడం, వాళ్ళని పెంచడం, వాళ్ళని ఛాలెంజ్ చేయడం, వాళ్ళని భద్రపరచడం అది గదా ప్రాముఖ్యమైన పని మనకి. సో, దాంట్లో ప్రాముఖ్యమైన పని, ఇంకా ప్రాముఖ్యమైన పని ప్రసంగమే గదా! కాబట్టి ఇది చేయడానికి అడ్డు వచ్చేటటువంటి ఏ పనైనా దూరం చేయాలి. ఇప్పుడు జాన్ మెకార్థర్ గారు లాంటి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి రోజు పలానా టైం అని ఉంటది. ఉదయం కాలంలో వాళ్ళు ఎవరితోటి మాట్లాడరు. ఏం చేస్తారంటే ఉదయం అంతా ఇక చదువుకోవడమే. చదువుకోవడం, ప్రసంగాలు ప్రిపేర్ అవ్వడం ఇదే ఉంటది. వాళ్ళేం చేస్తారంటే రోజుని 2 భాగాలుగా చేసుకొని, ఉదయం అంతానేమో ప్రసంగాలు, టీచింగ్ కోసం ప్రిపేర్ అయ్యి, మధ్యాహ్నం అంతా అపాయింట్‌మెంట్స్, ఎక్కడైనా తిరిగేదుంది, ఇంటి పనుంది అవన్నీ మధ్యాహ్నం చేసుకుంటారు. సో, మీరు ఆలోచిస్తూ భారంతోటి నేను ప్రసంగానికి సమయం తీయాలి ప్రతిరోజు అని అనుకుంటే, డెఫినైట్‌లీ దేవుడు తలంపులిస్తాడు. మీకిస్తాడు. ఓకే. ఈవినింగ్ అయితే నా పిల్లలు ఊరుకోరంటే మార్నింగ్ లెగాలి తప్పదు. లేదు నేను మార్నింగ్, ఈవినింగ్ నాకు కష్టమంటే, పిల్లలు స్కూలుకెళ్ళిపోయిన టైంలో ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయని టైం ఇది అని అనుకున్న టైంలో చేసేయాలి. ఇప్పుడు 9కి పిల్లలు స్కూలుకెళ్ళిపోతారు. అప్పుడు 9-11 నేను దీనిపైన ఫోకస్ చేస్తాను. ఇక ఆ తర్వాత 11 నుంచి సాయంత్రం వరకు నేను ఏం చేసినా చేస్తాను అని ఒక డిసిప్లిన్‌లోకి రావాలి. సరే ఎనీవే మోటివేషన్ కొంచెం ఎక్కువ సేపు అయింది. కానీ స్టిల్ అవి చాలా అవసరం. టైం పెట్టడం అన్నది చాలా అవసరం. షెడ్యూల్ ఉండడం చాలా అవసరం. అబ్జర్వేషన్ కొరకు ఇట్లా చేసేవాళ్ళున్నారు. దీన్ని మనం క్రమబద్ధంగా రాసుకుంటాం. లేకపోతే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది మనకు కూడా. బెనిఫిట్స్ ఆఫ్ అబ్జర్వేషన్ చెప్పాను. అబ్జర్వేషన్ ఉంటే గనక ఇంటర్ప్రిటేషన్ ఈజీ అయిపోద్ది. లేకపోతే గందరగోళంగా ఉంటది వర్క్ అంతా. సో, అబ్జర్వేషన్ చేస్తే ముందుకెళ్ళే కొందికి ఈజీగా అనిపిస్తది. టైమ్ సేవ్ అవుతది. ఎగ్జాక్ట్‌గా నేను వాక్యంలో ఉన్న మీనింగే చెప్తున్నాను. వాక్యంలో ఉన్నదే నాకు అర్థమయింది. వాక్యంలో ఉన్నదే నేను చదివానన్న కాన్ఫిడెన్స్ ఒస్తది మీకు. వాక్యాన్నే నేను చదువుతున్నాను. వాక్యంలోదే నేను బోధిస్తున్నాను. వాక్యమే నాకు అర్థమయింది. వాక్యంలో ఉన్న అర్థమే ఇది. నేను ఏం చెప్తున్నాను ఇది వాక్యమేనంటావా అన్న డౌట్ రాదిక. ఎందుకనంటే మన స్ ఆహ్, సోది అన్న మాట వాడుతున్నాను ఏమనుకోకండి. మన అనుకున్న మాటలు, మన లోక సమాచారం ఏదేదో తీసుకొచ్చేసి చెప్తున్నామన్న ఫీలింగ్ ఉండదిక. వాక్యాన్నే చెప్తున్నా నేను. వాక్యంలో నుంచే తీసి చెప్తున్నాను. ఒకాయన అన్నాడు, ఒకవేళ మనం ప్రసంగం చేస్తున్నట్టయితే ఒక చెయ్యి
టెక్స్ట్ దగ్గర ఉండాలి. ఇంకొక చెయ్యి బోధకి ఉపయోగించాలి. ఒకవేళ ఈ చెయ్యి టెక్స్ట్ పైన ఉంటే, ఈ చెయ్యి బోధకుండాలి. ఈ చెయ్యి టెక్స్ట్ పైన ఉంటే, ఈ చెయ్యి బోధకుండాలి. అంటే బేసికల్లీ ఆయన ఏమంటాడంటే, మనం టెక్స్ట్ నుంచి బయటికి రాకూడదు అసలిక. బోధ చేసేటప్పుడు టెక్స్ట్‌లోనే ఉండాలి. మనం ముఖ్య భాగాన్ని, వచనాన్ని, అంశాన్ని చెప్పినా టెక్స్టే. సబ్ పాయింట్స్ చెప్పినా టెక్స్టే. ఏం చెప్పినా సరే టెక్స్టే. టెక్స్ట్‌లో నుంచే. ఇక టెక్స్టే ఉంటది ఇక అంతే. ఇక టెక్స్ట్ తప్ప ఇంకోటి కనిపించదనమాట. ఆ టెక్స్ట్‌ని అర్థం చేసుకోవడం మాత్రం ఇల్లస్ట్రేషన్స్ చెప్తాం. అది నేను చెప్తాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. ఎనీవే. సో, ఆహ్, ఇంటర్ప్రిటేషన్ దగ్గరికొచ్చేపాటికి ఒరిజినల్‌గా దేవుడు ఆ రచయితకి ఏం చెప్పాడు అనే దానిపైన మన ఫోకస్ ఉంటది. లూకా గారు ఏం చెప్పాడు? లూకా గారు వాళ్ళ సంఘస్థులకి చెప్పిన మాటలు కదా ఇవి. ఇవే ఎందుకు చెప్పాడు? అంటే వాళ్ళని గూడా మీరు కూడా శిష్యులుగా ఉండడం అవసరం. సంఘం శిష్యులతో నింపబడాలి. మీరు కూడా క్రీస్తులోనికి రావాలి. క్రీస్తులో మారాలి. మారిన వాళ్ళని ఆయన వాళ్ళకి మార్చి వాళ్ళని ఎంపవర్ చేస్తాడు. వాళ్ళని స్ట్రెంథెన్ చేస్తాడు. వాళ్ళు ఆహ్, పేతురులాగా మారిపోతారు. అప్పటిదాకా కన్‌ఫ్యూజన్‌లో, విచారంలో వలలు బాగు చేసుకుంటున్న వాళ్ళు ఒకేసారి ఆహ్, ఓహ్! దేవా నేను పాపినని గ్రహించగలరు ఆయన దగ్గరికొస్తే. ఆ తర్వాత ఓకే. నువ్వు పాపివి రక్షించబడ్డావు ఇక్కడ కూర్చో అని అనడు. యెస్. ఇప్పుడు నువ్వు పాపివి రక్షించబడ్డావు కానీ నువ్వు ఇంకొకరికి ఉపయోగపడగలవు. సో, ఎళ్ళు అని పంపిస్తాడు. సో, అట్లా నువ్వు కూడా వెళ్ళాలి, విశ్వాసులు కూడా వెళ్ళాలి అన్న ఉద్దేశంతోటి లూకా గారు రాసుంటారు. సో, ఇప్పుడు అది మనకు అర్థమైనప్పుడు ఏమైపోయింది? వాక్యంలో ఉన్న దాన్ని క్లియర్‌గా మనం వేరే వాళ్ళకి చెప్పగలం ఇప్పుడు. సో, దాని నేపథ్యంలో చదవాలి. ఐదవ ఇది మనం ఇందాక చేయలేదు. ఐదవ అధ్యాయానికి ముందు కొన్ని వచనాలున్నాయి. తర్వాత కొన్ని వచనాలున్నాయి. అర్థవంతమైన యూనిట్ తీసుకున్నా కానీ, దానికి ముందు, తర్వాత కొన్ని విషయాలు జరిగినాయి. ఏం జరిగినాయని చదివితే, ముందు ఏం జరిగింది? యేసు ప్రభు పరిచర్య స్టార్ట్ అయింది. యేసు ప్రభు పరిచర్యలో ఆయన బాప్తిస్మం గురించి మెన్షన్ చేసుంటది. 4 అధ్యాయంలో. అదయిపోయిన తర్వాత ఆయన వివిధ ప్రాంతాలకెళ్ళి బోధ చేస్తున్నాడు. సువార్త చేసే సమయంలో ఆయన గొప్ప గొప్ప కార్యాలు గూడా చేస్తున్నాడు. కాబట్టి ఆయన వెనకాల గుంపులు జనాలొస్తున్నారు. ఓకే. ఇంతమంది వస్తున్నటువంటి సమయంలో గుంపులు ఆయన దగ్గరికొస్తుంటే ఆయన ఫోకసు సమాజ మందిరంలో పీపుల్ మధ్యలో బోధన చేసుకుంటూ సడెన్‌గా ఐదో అధ్యాయంకొచ్చేపాటికి ఏమైందంటే, ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తి పైనకి ఫోకస్ దిగింది. సో, నేపథ్యంలో చదివితే అద్భుతంగా ఉంటది. అంటే యేసు ప్రభు ఓన్లీ గుంపుల పైన ఫోకస్ చేసేవాడు కాదు. ఆయన వ్యక్తుల పైన ఫోకస్ చేసేవాడు. ఇండివిడ్యుయల్స్ పైన ఫోకస్ చేసేవాడు. అంతమంది జన సమూహం ఆయన మాటలు విని, ఆయన నుంచోడానికి కూడా ఖాళీ లేకుండా తోసుకుంటుంటే, ఆయన బోధ అయిపోగానే, బోధ చేసేటప్పుడు ఎవరిపైన ఆయన దృష్టుందంటే, పేతురు పైన ఆయన దృష్టుంది. సో, అది కాంటెక్స్ట్‌లో చూసి అరే! ఇదేంటి సమూహం అంత సమూహం ఉండి సడెన్‌గా పేతురు పైన ఓహ్! వెరీ నైస్. ఆ తర్వాత కుష్ఠరోగం ఒక ఆహ్, మిరకిల్ గురించి ఉంటది. మిరకిల్ ఆఫ్టర్ మిరకిల్. ఓహో! ఇదేంటి ఒక మిరకిల్ గురించి చెప్పాడిక్కడ. 5 అధ్యాయం 11 వరకు. 11 తర్వాత 12 నుంచి ఇంకొక మిరకిల్ చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు? ఆయన ఓహో! ఓకే. ఇక్కడ ఈ చెప్పబడినటువంటి మిరకిల్‌కి, ఈ చెప్పబడిన మిరకిల్‌కి ఏమైనా తేడా ఉందా? ఇంకా ఏమైనా మిరకిల్స్ చెప్పాడా? ఇంకేమైనా చేశాడా? అని చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తది. 5 నుంచి 5వ అధ్యాయంలో 1-10 వరకు, 11 వరకు మనం చూస్తే ఒక రకమైన మిరకిల్ ఉంటది. వాళ్ళకి చేపలు దొరికినాయి. చేపలు దొరికినాయేంటి ఉట్టియి దొరికినాయా? మనకక్కడ ఏం అర్థమవుతుందంటే యేసు ప్రభు యొక్క దైవత్వం అర్థమవుతది. యేసు ప్రభువు యొక్క శక్తి అర్థమవుతది. ఆయన సృష్టి పైన ఉన్న అధికారం, సృష్టిని శాసించగల, సృష్టిని తన వాక్కు చేత నియంత్రించగల శక్తి గలవాడిగా యేసు ప్రభు కనిపిస్తాడు. ఆ తర్వాత కుష్టి వ్యాధిగ్రస్తుని బాగు చేశాడని ఉంటది. సో, ఇక్కడ ఇది కూడా అద్భుతమే. కానీ ఇక్కడేం అద్భుతం చేశాడు అంటే అక్కడ సృష్టిని ఆయన కంట్రోల్ చేస్తే, ఇక్కడ ఆయన ఒక వ్యక్తికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని పోగొట్టాడు.
సో ఆయన సృష్టి పైన అధికారం కలిగిన వాడు, ఆయన మనుషుల పైన అధికారం గలవాడు. ఇప్పుడు చూసారా మళ్ళీ కొత్త ఇన్సైట్స్ రావడం మొదలెట్టినాయి. అంటే లూకా గారు యేసు ప్రభుకి సృష్టి పైన అధికారం ఉంది, మనుషుల పైన అధికారం ఉంది, దెయ్యాల పైన అధికారం ఉంది అని చాలా క్లియర్‌గా విషయాలు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి, యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని గురించి, యేసు ప్రభు యొక్క మాటలు, ఆయన యొక్క చేష్టలు లేదా ఆయన మాటలు, ఆయన యొక్క పనుల గురించి హైలైట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతది. అప్పుడు నేను ఏ వాక్య భాగం చదివినా సరే దాంట్లో నుంచి ఏం చూస్తానంటే, యేసు ప్రభు గురించి ఈ వాక్యం ఏం చెప్తుంది? అప్పుడు అక్కడున్నది మనకి చక్కగా అర్థమవడానికి అవకాశం. సో, నేపథ్యంలో చదువుతూ ఉంటే అలాగే ఇన్సైట్స్ వస్తాయి. నేపథ్యాన్ని వదలకూడదు. ఈ నేపథ్యం లేకపోతే, ముందు వెనకాల లేకపోతే అక్కడ మనం చదువుతున్నది కొన్నిసార్లు మనకు సరిగ్గా అసలే అర్థమవ్వదు కొన్నిసార్లు. కొన్నిసార్లు కొత్త ఇన్సైట్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఈ మాటలు చెప్తున్నాయని నాకెట్ట తెలుస్తుంది అనంటే కంపారిజన్ చేసినప్పుడు. తర్వాత యేసు ప్రభు చేసిన పనుల పైన ఫోకస్ చేస్తుంది ఈ అధ్యాయం. పనులు అంటే అద్భుతాలు. ఈ అద్భుతం, ఈ అద్భుతం, ఈ అద్భుతం చేశాడు, ఈ అద్భుతం చేశాడంటే లూకా గారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఇన్ని అద్భుతాలు చేశాడు యేసు ప్రభు. ఈ అద్భుతాల్లో ఇదిగో ఇంత విశిష్టత ఉంది. ఈ అద్భుతాలు చేశాడంటే ఈయన సామాన్యమైనోడా? కాదు. సామాన్యమైన వాళ్ళు చేయలేరు. పేతురుకి అది అర్థమైంది. అందుకే వెంటనే నేను పాపిని నన్ను విడిచిపో ప్రభువా అని ఎందుకన్నాడంటే, యేసు ప్రభు మాత్రమే ఇది చేయగలడని ఆయనకి తెలుసు. ఓకే. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి తన విశ్వాసులకి నేర్పించడం కొరకు లూకా గారికి చెప్పారు. ఇప్పుడు మన పాస్టర్ గారు ఏం చేయాలి? మీరేం చేయాలి? మీరు కూడా లూకా గారిలాగా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, గొప్పతనాన్ని చూపించడానికి ఈ ప్యాసేజ్ వాడొచ్చు. సో, అట్లా చేస్తే అదొక అవుట్‌లైన్ అవుతది. సో, అట్లా మనం స్టడీ చేసే కొందుకు మనం ముందుకెళ్ళొచ్చు. సరే ఎనీవే నేను ఇంకొంచెం ముందుకెళ్తాను. మనం చెప్పే వాక్యం కరెక్ట్‌గానే ఉందా అన్నది పోల్చి చూడాలి. లూకా సువార్త అంతలో నేను నాకు అర్థమైన విషయం కరెక్టేనా లేదా? సో, జనరల్‌గా ఇక్కడ ఒక ప్రిన్సిపల్ చెప్పాను మీకేంటంటే, ఒక పుస్తకాన్ని మనం బోధించడానికి ప్రిపేర్ అయితే గనక, లేదా ఒక పుస్తకాన్ని మనం చదవడానికి స్టార్ట్ అయితే గనక, పుస్తకాన్నిగా చదివేయాలి. ఓ 2, 3 సార్లు కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది ఈ వారంలో అని అనుకున్నప్పుడు, సండే సెలవైతే ఆ రోజు ఏం చేయాలంటే బుక్ చదివేయాలి. లూకా సువార్త మొత్తం చదివేయాలి. చదివేసి ఆ తర్వాత ఆ వారంలో చిన్న చిన్న సెక్షన్స్ చదువుకుంటూ ఎళ్ళాలి. ఓకే. ఆ తర్వాత కంపారిజన్ నిన్న మనం విన్నాం. పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడితే పరిశుద్ధాత్ముని గురించి ఇక్కడ ఉంది. ఇంకా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అనేది చూడాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు గురించి ఇక్కడున్న విషయం దానికి యాడ్ చేస్తుంది. సో, ఒకవేళ పరిశుద్ధాత్ముని గురించి నేను ఏమైనా అది ఏం చేస్తదంటే ఎందుకు మంచిదంటే, ఒకవేళ నేను ఏమైనా తప్పుడు అభిప్రాయానికి రాడానికి నేను వెళ్తున్నట్లయితే, నేను ఈ కంపారిజన్ చేసినప్పుడు, వేరే చోట ఇలాగుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆహ్, ఒక మాటను ఇక్కడ చెప్పి, ఇంకొక మాటను చెప్పి పరస్పర విరుద్ధమైన మాటలు చెప్పడు. బహుశా నేను అర్థం చేసుకోవడంలో లోపమేమో అన్న మాట అర్థమవుతుంది మనకి కంపారిజన్ చేసుకున్నప్పుడు. ఓకేనా? సో, అందుకనే కంపారిజన్ కంపల్సరీ చేసుకోవాలి. ఆ తర్వాత మన స్టడీ అంతా అయినంక అప్పుడు వేరే వాళ్ళ పుస్తకాలు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు అవుట్‌లైన్స్ మనం స్టడీ చేసిన తర్వాత మాత్రమే అవుట్‌లైన్ నేను చేసిన దానికన్నా బెటర్‌గా ఈయన చేశారు అని అనిపిస్తే, ఇలా గూడా చేయొచ్చా అని మనం చేసిన అవుట్‌లైన్ తోటి వేరే వాళ్ళ అవుట్‌లైన్‌ని గూడా జోడించడానికి ఏమైనా ఉందా? దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చా? అట్లా ఆలోచన చేయొచ్చు. కానీ వేరే వాళ్ళు చేసిన అవుట్‌లైనే మన అవుట్‌లైన్‌గా తీసుకుంటే ఇంకా మన సంఘానికి మన కోసం దేవుడు చెప్పిందని మనం మిస్ అయిపోతాం. అందుకే మన యూనిక్‌నెస్‌ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. నాకు దేవుడు ఏం చెప్పాడు? నా జీవితానికి అవసరం. నాతోటి పర్సనల్‌గా మాట్లాడతాడాయన. వేరే వాళ్ళతో మాట్లాడింది నాకు అని అనుకోకూడదు. అది ఉపయోగపడతదో కొంతవరకు ఉపయోగపడతది. కానీ అదే నాతో మాట్లాడుతున్నాడని ఇక అవుట్‌లైన్ పుస్తకాలు కొనుక్కుంటారు కొద్దిమంది. ఇక అవుట్‌లైన్ పుస్తకాలు కొనుక్కొని ప్రసంగ అవుట్‌లైన్‌లు ఇక అవే బోధిస్తా ఉంటారు. అది కాదు. అలా చేస్తే నువ్వు ఎదగవు, నీ సంఘం గూడా ఎదగదు. ఎందుకంటే అబ్జర్వేషన్‌లో టైం పెట్టందే ఆ ఇన్‌సైట్స్ ఎక్కడి నుంచొస్తాయి మనకి? ఓన్లీ అవుట్‌లైన్ చదివితే వచ్చేస్తదా అండి? రాదు. సో, అందుకని చాలామంది ప్రసంగాలు చాలా
వీక్‌గా ఉంటున్నాయి. ఎందుకనంటే వాళ్ళు అవుట్‌లైన్ చూసేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అవుట్‌లైన్‌లో బోధించేస్తారు. ఆ అవుట్‌లైన్‌లో ఏమీ లేదు. ఆ అవుట్‌లైన్‌ని క్షుణ్ణంగా మనం ఆహ్, అబ్జర్వేషన్‌లో నుంచి తీసుకొచ్చినప్పుడు అప్పుడు దానికి వాల్యూ వస్తది. అప్పుడు మనం బోధించినప్పుడు క్లియర్‌గా వాక్యం వెంబడి ఇక్కడ ఇది చెప్తున్నారు, ఇక్కడ ఇది చెప్తున్నారని మనం క్లియర్‌గా చెప్పడానికి అవకాశం ఉంటది. సో, కన్సల్టేషన్ ఆఫ్ అదర్ వర్క్స్ వేరే కామెంటరీస్ ఎప్పుడు వాడాలంటే మన స్టడీ అయిపోయినంక వాడాలి. లేదా మన స్టడీ అయ్యేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తున్న విషయం ఏమైనా ఉంటే దాన్ని క్లారిఫై చేసుకోవడానికి వాడాలి. అంతేగాని మన స్టడీకి సబ్‌స్టిట్యూట్‌గా వాడకూడదు. అంటే నేను చదవలేను ఇక్కడ ఆల్రెడీ ఉందిగా ఈయింది నేను తీసేసుకుంటాను అనుకోవడానికి చదవకూడదు. అది ఉపయోగం ఉండదు. ఇవి ఓన్లీ గైడ్స్‌గా మనకి అవసరమైనప్పుడే కన్సల్ట్ చేయవలసినవిగా వాడాలి. సో, కాంటెక్స్ట్ గురించి నేను చెప్పాను. లిటరరీ కాంటెక్స్ట్ ఇట్లా ఉండాలి. అప్లికేషన్ అన్వయింపు గురించి చూద్దాం కొంచెం. మనం అబ్జర్వేషన్ చేసినంక దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత, ఓహో! ఈ వాక్యాన్ని ఆథర్ గారు ఇలా చెప్పారు. దీని అర్థం ఇది అన్న విషయం మనం కొంచెం ఒక అవగాహనకొచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, అప్లికేషన్ ఎప్పుడు కూడా మన అబ్జర్వేషన్స్‌లో నుంచి, మన ఇంటర్ప్రిటేషన్స్‌లో నుంచి, ఆ పర్టిక్యులర్ వాక్యంలో నుంచి రావాల. అంతేగాని మనం ఏదో అనుకుని దాన్ని తీసుకొచ్చేసి బోధించేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ 5వ అధ్యాయం 1-11 వరకు చదువుతున్నప్పుడు, మీ విశ్వాసులు దేవుని పరిచర్యకి ఇవ్వాలి అని బోధించాలనుకున్నారనుకో. అది బోధించొచ్చా ఈ ఈ ఈ వచనాలను తీసుకొని? ఓకే. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో దానికి ఈ వాక్యాన్ని మలచాలా? లేతే వాక్యాన్ని ఏం చెప్తుందో దాన్ని బట్టి నేను ముందుకెళ్ళాలా? 2 జరుగుతాయి. కానీ జనరల్‌గా వాక్యం ఏం చెప్తుందో దానికి మనల్ని మనం మలుచుకోవడం బెస్ట్. ఓకేనా? వాక్యం ఎంచుకునేటప్పుడు ఓకే. నా సంఘానికి ఇది అవసరం అని ఎంచుకుంటాం. అది వేరే విషయం. కానీ వాక్యం స్టార్ట్ అయిపోయింది. నేను ఇది ఎంచేసుకున్నాను అంటే ఎంచుకున్న తర్వాత ఏమి ఎంచుకున్నామో దాంట్లో నుంచే తీయడానికి ట్రై చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మొదటి 5 వచనాల్లో నేను ఇందాక అన్నాను ఎంప్టీనెస్ వితౌట్ క్రైస్ట్ అని చెప్పాను. ఇప్పుడు అప్లికేషన్ ఏంటి అనంటే క్రీస్తు లేకపోతే మన జీవితాలు సున్నా. సో, అప్లికేషన్ ఏంటి? ఆ పాయింట్ అది గదా! దానర్థం. సో, అక్కడ నేను ఏం చెప్పగలనంటే ఓన్లీ క్రీస్తు లేకపోతే వచ్చేటటువంటి నష్టాన్ని గురించి వివరించగలను. క్రీస్తు లేక పేతురు పరిస్థితి ఎట్లా ఉందంట? మేము రాత్రంతా కష్టపడ్డాం, వచ్చాము, ఏమీ లేదు అని నిరాశలో ఉన్నాడాయన. ఓకే. మిగతా జనాలందరూ గూడా ఎట్లా ఉన్నారు? క్రీస్తు లేనోళ్ళు వాళ్ళందరూ దప్పికతోటున్నారు. యేసుప్రభు ఏదో చెప్తాడు అన్న ఆశతోటి అక్కడికొచ్చారు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. వాళ్ళ హృదయంలో ఏదో వెలితి ఉంది. నేనిప్పుడు దానికి అప్లికేషన్ ఏం చెప్పగలనంటే, క్రీస్తు లేకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటది? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఇట్లా ఉంటావు. ఓహ్! క్రీస్తును నేను అంగీకరించకపోతే, క్రీస్తు బిడ్డగా నేను లేకపోతే నేనిట్లాగుంటాను. అంతవరకే చెప్పగలను అప్లికేషన్. ఇక వేరేది నేను ఇంకా ఆలోచన చేసినా గానీ, ఆ టెక్స్ట్‌లో నుంచి ఏం చెప్పగలను అదే అప్లికేషన్ అంతే. ఏదో నేను వీళ్ళ కోసం వీళ్ళు ఇది చేయాలి అని నేను ఏదో వేరే అప్లికేషన్ తీసుకొచ్చి దీనిలో జొప్పించకూడదు. ఆ తర్వాత సెకండ్ పాయింట్ నుంచి ఏం చేస్తాం, పాయింట్‌కి ఒక అప్లికేషన్ చేయొచ్చు యాక్చువల్లీ. ఓకే. సెకండ్ పాయింట్ ఏం చేయొచ్చంటే ఒబీడియన్స్. పేతురు యెస్ ప్రభా! నేను నిరాశలోనే ఉన్నాను. నీకు ఆహ్, ఏం జేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. రాత్రి ఇంత కష్టపడినా ఏం అవ్వలేదు. నిరాశలో ఉన్నాను. కానీ అయినను అన్న పదం ఉంటదక్కడ. అయినను నీ మాట చొప్పున బట్ స్టిల్ ఐ విల్ ఒబే అంటాడు. నీవు ఎట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా గానీ స్టిల్ ఐ విల్ కన్సిడర్ గాడ్ అని నువ్వు అనుకుంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జేస్తాడు. సో, నేను చేసే ప్రయత్నాలన్నీ అయిపోయి ఇంక నేనేం చేయలేను ప్రభా అని అనుకున్నప్పుడు గూడా నీ నీ యొక్క ఎఫర్ట్ అంతా అయిపోయి చివరికొచ్చేసినప్పటికి కూడా స్టిల్ యూ కెన్ కౌంట్ ఆన్ గాడ్.
ఇంక నేనేం చేయలేను ప్రభువా అని అనుకున్నప్పుడు కూడా నువ్వు దేవుడి దగ్గర ఉంటే దేవుడు ఏదో మిరకల్ చేస్తాడు. అందుకే మిరకల్ అంటాం దాన్ని. పేతురు చేయగలిగింది ఏమీ లేదు. ఆ స్థాయికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత క్రీస్తు గొప్ప మిరకల్ చేశాడు. సో, అప్లికేషన్ ఏంటంటే ఒబీడియన్స్. నేను దేవుని పైన ఆధారపడితే దేవుడు నాకు సహాయం చేస్తాడు. నాకు ఎటెళ్తానో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ యేసయ్య దగ్గర నేను అట్లాగే ప్రార్థన చేస్తూ ఆయన పైనే డిపెండ్ అయితే ఆయన నాకు ఏం కావాలో అది ఇస్తాడు. నాకు ద్వారాలు ఓపెన్ చేస్తాడు. నీకు ఓపెన్ చేస్తాడు అని మనం బోధించొచ్చు. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ అయిపోయింది. సారీ ఎంప్టీనెస్ అయిపోయింది. ఇప్పుడు ఎంపవర్‌మెంట్. ఇప్పుడు పేతురుని ఏం చేస్తున్నాడంటే నువ్వు ఆహ్, అన్నీ దొరికినాయి. చేపలు దొరికిన తర్వాత ఈయన వెంటనే మోకాళ్ళ పైన పడి అయ్యో ప్రభా అంటున్నాడు. బేసికల్లీ యేసుక్రీస్తు యొక్క దైవత్వం అర్థమైంది. అర్థం అవ్వంగానే నేను పాపినన్న విషయం ఆయనకి అర్థమైంది. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే నువ్వు ఏం టెన్షన్ పడకు. నిన్ను నేను ఒక కొత్త డైరెక్షన్‌లో ముందుకు నడిపించబోతున్నాను. నువ్వు మనుషులను పట్టే జాలరుగా ఉంటావు అని చెప్పాడు. సో, దానికి ముందు జరిగిందేంటంటే పేతురు యొక్క మార్పు జరిగింది. పేతురు యొక్క మార్పు జరిగింది. సో, దేవుడు కొద్దిమంది విశ్వసించటం కొరకు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయొచ్చు. కానీ దేవుడు మ్యాజిక్ షో లాగా జనాల కోసం ప్రతి వారం తర్వాత వారం ఊరికే మ్యాజిక్ షో లాగా మిరకల్స్ చేయడు జనానికి. దేవుడు మిరకల్స్ ఎప్పుడు చేస్తాడు? దేవుడు మిరకల్స్ చేసినప్పుడు అది ఎట్లా ఉపయోగకరంగా ఉంటది? దాని నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడంటే పేతురులాగా మారాలి అనుకుంటాడు ఆయన. ఆయన మిరకల్ చేసేది ఎప్పుడు అనంటే విశ్వాసం అవతలోళ్ళలో పుట్టించడం కొరకు చేస్తాడు. సో, మిరకల్ తీసుకొని నేను ఇంటికెళ్ళిపోయి చేపలు వండుకుంటాను అంటే కుదరదు. సో, మిరకల్‌ని పొందుకున్న నువ్వు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? పేతురుని చూసి నేర్చుకుంటాం. ఓహ్! దేవా! ఇంత మిరకల్ అరే! ఇంత గొప్ప మిరకల్ జరిగింది. ఇలాంటి ఈ రాశి చేపలు గూడా మేమసలు ఎప్పుడు చూడలేదు. ఒక్కటి పడితే చాలు లైఫ్ టైమ్‌లో అనుకునేవి అసలు మొత్తం అయ్యే చేపలు పడ్డాయి. అవే చేపలు పడ్డాయి. వావ్! ఇది దేవుని పని. ఆ మిరకల్‌లో దేవుడిని చూసాడన్నమాట. ఇక అయిపోయింది. దేవుడిని చూడగానే ఆయన హృదయం కనిపించింది ఆయనకి. ఓహ్! నేను పాపాత్ముడిని ప్రభువా నన్ను క్షమించు. అప్పుడు ఓకే. నీవు దేవుని వైపు చూస్తా ఉంటే, నువ్వు దేవునికి దగ్గరయ్యే కొందుకు దేవుడు నీ పాపాన్ని ఎక్స్‌పోజ్ చేస్తాడు. నువ్వు పేతురులాగా దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను పరిచర్యకు వినియోగించుకుంటాడు. లేతే ఆయన పని చేయించుకుంటాడు. నెక్స్ట్ ఇది ఓన్లీ అపోస్తలులకే కాదు. ఇది ప్రతి విశ్వాసికి సంబంధించింది. ప్రతి విశ్వాసి ఇలాగే మారతాడు. ఇలాగే దేవునిచే వాడబడతాడు. సో, అప్లికేషన్ ఓన్లీ ఇక్కడున్నదే. సో, అప్లికేషన్‌కి ఉపయోగపడేటటువంటి కొన్ని విషయాలు చెప్తా. ఈ వాక్యం నాకెట్లా వర్క్ అవుతుంది అని ఆలోచన చేస్తాం. ఆ తర్వాత పాస్టర్స్ అయితే లేతే బోధకులైతే ఈ వాక్యము వేరే వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది చూస్తాం. సో, ఇంటర్‌ప్రిటేషన్ ఒక్కటే ఉంటది. కానీ అప్లికేషన్స్ చాలాగా ఉంటాయి అని అంటాం. ఇప్పుడు దేవునికి లోబడాలి. మీ కష్టమైన సమయంలో మీరు ఏం చేయాలో తెలియనప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు, చదువు క్రైసిస్ ఉన్నప్పుడు, లేతే జాబ్ క్రైసిస్ ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, ఇక నా ప్రయత్నాలన్నీ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు లోబడాలి. ప్రభువుకి లోబడితే దేవుడు కార్యాన్ని నువ్వు చూస్తావు. నువ్వు లోబడపోతే ఏమి చేయలేం. ఓకే. ఇది నీకు. నీ సంఘస్థులుకి నువ్వు ఏం అప్లికేషన్ చెప్పగలవు అనేది ఆలోచించాలి. సో, మొదట ఎప్పుడు అప్లికేషన్ కూడా నాకు. నేనేం నేర్చుకుంటున్నాను? దీనిలో నుంచి దేవుడు నాకేం బోధిస్తున్నాడు? నా జీవితంలో ఏం మార్చుకోవాలనుకుంటున్నాడు? అనేది ఆలోచించాలి. అట్ ద సేమ్ టైమ్ నా విశ్వాసులు వినేవాళ్ళకి దీంట్లో నుంచి నేనేం బోధించగలను? ఓహో! శిష్యులంటే ఇలాగుంటారని చెప్పగలనా? లేతే శిష్యులైన వారు పేతురులాగా ఎలాగు మార్పు చెందుతారు? వాళ్ళు పాప క్షమాపణ పొందుతారు. ఇది చెప్పనా? లేతే ఈ 4 పాయింట్‌లో నుంచి ఏవి బెస్ట్ అప్లికేషన్స్ నేను నా పీపుల్‌కి ఇవ్వగలను? అప్లికేషన్స్ చాలా ఉంటాయి. దేవుడు ఆహ్, మీకు ఇన్‌స్పైర్ చేసినటువంటి అప్లికేషన్ చెప్తే కాంగ్రిగేషన్‌కి బ్లెస్సింగ్‌గా ఉంటది. ఇదే యూనిక్‌నెస్. మిగతా అబ్జర్వేషన్స్ అవన్నీ అందరికీ కామన్. కానీ అప్లికేషను యూనిక్‌గా ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తలంపు ఇస్తాడు దేవుడు. నీవు చదివినప్పుడు బహుశా ఇదే లేఖన భాగం నీ పాపాన్ని దేవుడు గద్దించొచ్చు. నేను చదివినప్పుడు దేవుడు నన్ను ఇదిగో నేను నిన్ను మనుషులను పట్టుజాలరులుగా చేశాను. కానీ నువ్వేం చేస్తున్నావు అని నన్ను ఛాలెంజ్ చేయొచ్చు.
ఇదే వాక్యం చదివినప్పుడు దేవుడు కొద్దిమందికి నువ్వు నీ జీవితం ఖాళీగా ఉంది క్రీస్తు లేక, నువ్వు క్రీస్తుని ఇన్వైట్ చేస్తావా అన్న విషయం అర్థమవ్వదు. సో ఎవరికి ఏం అర్థమవుతుందో మనకు తెలియదు. కాబట్టి నాకు దేవుడు ఏమి బోధిస్తున్నాడో దాని నుంచి అనేది ప్రైమరీ. ఆ తర్వాత దేవా నేను ఈ నేర్చుకున్న విషయాన్ని నా సంఘస్థులకి ఎట్లా చెప్పాలి అనేది నెక్స్ట్ బర్డెన్ అయి ఉండాలి. సో థింక్ ఆఫ్ 5 ఏరియాస్. ఎప్పుడు కూడా పాస్టర్ గారు అయితే ఒకవేళ వాక్యం బోధ చేసేవాళ్ళు అయితే అప్లికేషన్ అనగానే, లేదా పాస్టర్ గారైనా వ్యక్తిగత జీవితంలో మామూలుగా బైబిల్ చదువుకునేవాళ్ళు అయినా 5 ఏరియాస్ గురించి ఆలోచించి ఈ అన్వయింపు ఇక్కడున్న వాక్య భాగం ఇది వ్యక్తిగతమైనదా? వ్యక్తిగతంగా నేను అన్వయించుకోవడానికి అనువైనదా? లేతే నా కుటుంబానికి సంబంధించినదా? లేతే నేను సంఘంలో చేయాల్సిందా? లేతే నా పని స్థలంలో ఆచరించవలసిన విషయాలున్నాయా? లేతే సమాజంలో నేను ఒక విశ్వాసిగా అవిశ్వాసుల మధ్య జీవించవలసిన విధానం గురించి ఉందా? ఇప్పుడు 5 విషయాల్లో ఒకసారి 5వ అధ్యాయంలో దేని గురించి ఉన్నట్టుగా అనిపిస్తుంది అప్లికేషను? 5వ అధ్యాయము ఈ 11 వచనాల్లో మనకి దేని గురించి ఉన్నట్టు అనిపిస్తుంది? మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తది. ఏ ఏరియాలో మనకి అప్లికేషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది? అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి పర్లే. ఆలోచన చేయండి. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఐ విల్ లెట్ యూ టేక్ టైమ్. ఇక్కడ నా క్వెషన్ అర్థమైందనుకుంటున్నా. 11 వచనాలు మనం చదివాము. ఆ 11 వచనాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించినది అన్నట్టుగా అనిపిస్తుందా? ఇండివిడ్యువల్ పాయింట్సు. లేతే కుటుంబానికి సంబంధించిన విషయాలున్నాయి ఈ పాయింట్స్‌లో అని అనిపిస్తుందా? సంఘానికి సంబంధించినవి ఉన్నాయనిపిస్తుందా? లేతే సమాజానికి సంబంధించినవి ఉన్నాయనిపిస్తుందా? దేనికి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయని అనిపిస్తుంది మనకి దీంట్లో? కొన్ని వ్యక్తిగతం. వచనాలు పర్సనల్ లైఫ్‌కి రిలేటెడ్‌గా ఉన్నాయి. కొన్ని వెరీ గుడ్. వచనాలు వర్క్ లైఫ్‌కి రిలేటెడ్‌గా ఉన్నాయి. వెరీ గుడ్. కొన్ని సంఘానికి సంబంధించినయి. సంఘస్థులు ఒక విశ్వాసి ఎట్లా ఉండాలి అని చెప్పడానికి. కొన్ని వ్యక్తిగత జీవితంలో ఉండవలసిన మార్పు గురించి, ఛాలెంజ్ గురించి, కొన్ని వర్క్ ప్లేస్‌లో వచ్చే ఛాలెంజెస్ గురించి, లేతే ఇప్పుడు మనం చేసేదేంటంటే ఇదిగో ఈ పాయింట్‌ని అనుసరించి ఈ ఏరియాలో నేను ఒక్కొక్క అప్లికేషన్ చేయొచ్చు. వ్యక్తిగత జీవితానికి ఒక అప్లికేషన్ చేయొచ్చు. ఒకే ప్రసంగంలో. ఫ్యామిలీ లైఫ్‌కి బహుశా ఇక్కడ ఎక్కువ చేయలేము. కానీ ఫ్యామిలీ లైఫ్‌కి ఒకవేళ చేయాల్సొస్తే బహుశా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ముందుకు పంపిస్తే ఫ్యామిలీ లైఫ్ అడ్డు లేకుండా మనం చూసుకోవాలి. సమస్తమును విడిచిపెట్టి అంటే ఫ్యామిలీని కూడా విడిచిపెట్టి ఒక విధంగా వాళ్ళకి. సో, నువ్వు అన్నీ విడిచిపెట్టగలుగుతున్నావా? టై అప్స్ ఏవైనా నిన్ను వాక్యం దేవుడి పని చేయనీయకుండా చేస్తుందా? అలా చేయొచ్చు. ఆ తర్వాత చర్చ్ రిలేటెడ్ అంటే చర్చ్‌లో ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు శిష్యులే. ప్రతి ఒక్కళ్ళు ఇలా మారాలి. ప్రతి ఒక్కళ్ళు ఇలాగూ పాపక్షమాపణ పొందాలి. ప్రతి ఒక్కళ్ళు ఇలాగూ పరిచర్యకెళ్ళాలి. అంతేగాని పాస్టర్ గారు ఒక్కళ్ళు పరిచర్య చేయాలి. మిగతా వాళ్ళందరూ చక్కగా వారానికి ఒకసారి వచ్చి ఆడియన్స్ లాగా క్రికెట్ మ్యాచ్ చూసినట్టు టీ20 చూసి ఎళ్ళిపోవాలి కాదు. అందరూ ప్లేయర్‌లే. అందరూ ఎవరు బ్యాటింగ్ చేయాల్సినోళ్ళు బ్యాటింగ్ చేయాలి. బౌలింగ్ చేయాల్సినోళ్ళు బౌలింగ్ చేయాలి. ఎంపైరింగ్ చేయాల్సినోళ్ళు ఎంపైర్. ఎవ్వరు చేయాల్సిన పని ఆళ్ళకుంది. ఎవరు స్పెక్టేటర్స్ కాదు మినిస్ట్రీలో, చర్చ్‌లో. ఎవరు ఆడియన్స్ కాదు. అందరూ పని కలిగి ఉన్నారు. ఓకే. సో, ఇప్పుడు అందరూ పేతురులాగే మారి ఆహ్, సేవ చేయాల్సిన పని అందరి పైన ఉందంటే ఇంక చూసేవాళ్ళు ఎవరుంటారు? అందరూ ఆడేవాళ్ళే. అది గుర్తుపెట్టుకోవాలి. సో, అది మనం మన విశ్వాసులకి చెప్పాలి. సో, ఇట్లా ఈ 5 ఏరియాస్‌లో ఆలోచన చేయొచ్చు. నెక్స్ట్ బాగా ఉపయోగపడేది ఏంటంటే కొన్ని ప్రశ్నలున్నాయి. ఈ వాక్యంలో నేను ఏదైనా మాదిరిని ఫాలో అవ్వాల్సిన మాదిరి గురించి వాక్యం చెప్తుందా? ఓకే. నేను ఫాలో అవ్వాల్సిన మాదిరి గురించి వాక్యం ఏమైనా చెప్తుందా? లేకపోతే ఏదైనా పాపాన్ని నేను అవాయిడ్ చేయాలని చెప్తుందా? ఓకే. పేతురులాగా నేను వెంటనే రెస్పాండ్ అవ్వాలి గాస్పెల్‌కి, ఒబీడియన్స్ చూపాలి అనేది ఒక మంచి ప్రిన్సిపల్. ఓకే. నేను పేతురులో ఇలాగ ఒబీడియన్స్‌ని నేను నేర్చుకోవాలి. అది ఫాలోయింగ్ ఎన్ ఎగ్జాంపుల్.
సిన్ టు అవాయిడ్, ఇక్కడ ఇది చెయ్యొద్దు అన్న విషయం ఏమైనా ఉందా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి మాటల్లో ఏదైనా ప్రార్థన ఉందా నేను దాన్ని రిపీట్ చేయడానికి? ఈ వచనాల్లో ఓ ప్రార్థన ఉంది. ఏంటా ప్రార్థన అంటే పేతురు అంటాడు, ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడును. లార్డ్ గో అవే ఫ్రమ్ మీ, ఐఎమ్ ఎ సిన్నర్. మన జీవితం మారుతా ఉన్నప్పుడు యూజువలీ మనం చేసే ప్రార్థనలు ఇట్లా ఉంటాయి. మారిన జీవితంలో నుంచి వచ్చే ప్రార్థన ఏంటి? ఆ ప్రార్థన అంటే నువ్వు యేసుక్రీస్తు దైవత్వాన్ని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటావో నువ్వు ఎంత బలహీనురాలువో అర్థమవుతూ ఉంటుంది. సో ఆ రిపెంటెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. రిపెంటెన్స్, యేసు ప్రభు గురించి నేను తెలుసుకున్నాను కానీ రిపెంట్ అవ్వలేదు అంటే అది తప్పు. యేసు ప్రభు మనకు తెలియదు. యేసు ప్రభు గురించి నాకు తెలుసు అని అన్నావా, నువ్వు రిపెంట్ అవుతావు. ఏదో ఒక సమయంలో అవుతూనే ఉంది. ఓకే, ఇక్కడ ఒక ప్రార్థన ఉంది. బహుశా నీ జీవితంలో ఇది నువ్వు ఇవాళ చేయాల్సిన ప్రార్థన ఏమో అని మనం చెప్పచ్చు. దేవా నా పాపాన్ని, అంటే నన్ను విడిచిపోమని చెప్పడం ప్రాముఖ్యం కాదు అక్కడ, నేను పాపాత్ముడును అని చెప్పడం. సో పేతురు ఏమనుకున్నాడంటే, ఐఎమ్ అన్వర్ది లార్డ్, నువ్వు నన్ను రక్షించడానికి, నీవు నా దగ్గరికి వచ్చి మిరకలు చేయడానికి నేను యోగ్యుడను కాదు ప్రభువా అని. అంతేగాని నా దగ్గర నుంచి వెళ్ళిపో ప్రభువా అని కాదు అది. ఓకే, నేను యోగ్యుడను కాదు అన్న ఆలోచనతో చెప్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఏమైనా కమాండ్మెంట్ ఉందా? ఇది చెయ్యాలి మీరు అని చెప్పాడా దేవుడు? నేనేమైనా ఫాలో అవ్వాల్సిన మాదిరి ఉందా? లేకపోతే అవాయిడ్ చేయవలసిన సిన్ ఏమైనా ఉందా? లేకపోతే రిపీట్ చేయాల్సిన ప్రార్థన ఉందా? లేకపోతే ఏదైనా నేను పాటించవలసినటువంటి ఆజ్ఞ ఉందా? ఇది చెయ్యాలి మీరు అని చెప్పాడా? ఆ తర్వాత ఇది మీరు చెయ్యాలి అని కండిషన్ ఏమైనా ఉందా? లేకపోతే ఈ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తారు లోకంలో అని ఏమైనా ఉందా? ఇలాగ ఆలోచిస్తే అప్పుడు మనకి ఓహో ఇది చేయాలి, ఇది చేయాలి, ఏమి చెయ్యాలి అనేది స్పష్టంగా చెప్పాలి పాస్టర్స్. ఒకవేళ అప్లికేషన్ దగ్గర కనుక మనం కష్టపడి చేయకపోతే ఏం జరుగుతుందంటే మన ప్రసంగాలు చాలా బోరింగ్గా, డ్రైగా, మన ప్రసంగాలు లెక్చర్స్ లాగా ఉంటాయి. లేకపోతే మన ప్రసంగాలు స్టోరీ లాగా, అంటే ఓన్లీ బైబిల్ స్టోరీ లాగే ఉంటుంది కానీ అది నాకు ఎట్లా వర్తిస్తుంది అనేది ఉండదు ఇక్కడ వాక్యంలో. కాబట్టి అది ఎక్కువగా సంఘస్థులకి ఎక్కువగా ఉపయోగంగా ఉండదు. సంఘస్థులకి బాగా ఉపయోగకరంగా, విన్న ప్రతి వ్యక్తికి ఉపయోగకరంగా ఎప్పుడు ఉంటుందంటే ఆ వాక్యాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి వాక్యాన్ని చక్కగా నేర్చుకుని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం అన్వయింపులోనికి నడిపిస్తామో అప్పుడు బ్లెస్సింగ్గా ఉంటుంది. అన్వయింపు ప్రతి పాయింట్కి చేయొచ్చు. 3 పాయింట్లు సర్మన్ చేస్తున్నారు అనుకో, 3 పాయింట్లుగా మీరు విభజించారు. 3 పాయింట్లలో నుంచి మీరు అన్వయింపులు చెప్పొచ్చు. ఈ 3 రకాలు, ఈ 3 థింగ్స్ మనం చెయ్యొచ్చు. మనం ఇంటికెళ్ళి ఈరోజు నువ్వు ఏ విషయంలో ప్రాబ్లం ఉందో ఆ విషయంలో ఒబే అవ్వు దేవుడికి, దేవుని చిత్తానికి లోబడు అని ఒక విషయం చెప్పొచ్చు. సో అట్లా క్లియర్ కట్గా సర్టన్ థింగ్స్ని మనం చెప్పొచ్చు దేవునికి, జనానికి. దేవుడు ఇది చెప్తున్నాడు నువ్వు చేయడానికని క్లియర్గా అన్వయింపు చెప్పాలి. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. యాక్చువల్లీ పాస్టర్స్ ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. ఎందుకనంటే ఇది ఊరికే ఏదో కూర్చుని కాసేపు అనుకుంటే వచ్చేది, లేకపోతే ఆదరా విదరా ప్రసంగం ప్రిపేర్ అయితే అన్వయింపు రాదు. అన్వయింపు కూర్చుని కేర్ఫుల్గా ఆలోచిస్తూ ఈ ప్రశ్నలు గుండా వెళ్తూ ఏ ఏరియా గురించి చెప్తుందని ఆలోచిస్తే కానీ లేకపోతే మనకి అన్వయింపు రాదు. అన్వయింపు లేకపోతే ప్రసంగాలు చప్పగా ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకున్నాను. తర్వాత ఓకే, ఇప్పుడు దాకా మనం విన్న దాంట్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో నేను ప్రాక్టికల్ విషయాలు కూడా జోడిస్తూ జనరల్గా ఉన్న విషయాలన్నీ చెప్పేశాను. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ లోపు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. లేదా సడన్గా అడిగారన్న మేము ప్రిపేర్ అవ్వలేదు అంటారు. సరే, ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడిగేయండి. లేకపోతే
ఇంకొక సెక్షన్ చెప్తాను. దాని తర్వాత అడిగినా పర్వాలేదు. ఎవరు అన్‌మ్యూట్ చేసుకున్నారు. అడగండి మీరు. సెక్షన్ అయిన తర్వాత తీసుకుందాం క్వశ్చన్స్. ఓకే. అంటే నా నా భయం ఏంటంటే టైం అంతా నేనే తీసేసుకుంటానేమో అని. లేదు లేదన్న, తీసుకోండి అన్న. ఇట్స్ వండర్ఫుల్ అన్న, ప్లీజ్. ఓకే. సో ఓకే. అసలు ఒకవేళ బోధకులు ఉంటే గనక ఇక్కడ మనం ప్రసంగానికి ఏం చేస్తామనేది ఇక్కడ ఈ స్లైడ్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఏం చేస్తామంటే మొదట వాక్యాన్ని ఎంచుకొని ఆ వాక్యాన్ని చదువుతాం. స్టడీయింగ్ ద టెక్స్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటండి? అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. స్టడీయింగ్ ద టెక్స్ట్. స్టడీ ఇన్ ద టెక్స్ట్. వెరీ గుడ్. స్టడీయింగ్ ద టెక్స్ట్. చదివేటప్పుడు మన ఫోకస్ దేనిపైన ఉంటదంటే కంటెంట్ పైన. వాక్యం పైనే ఉంటది. ఈ వచనాల పైనే ఉంటది. పదాల పైనే ఉంటది. అక్షరాల పైనే ఉంటది. కంటెంట్ ఏం చెప్తుంది అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఆ తర్వాత సందర్భం. ఈ ముందేమొచ్చింది, తర్వాత ఏమొచ్చింది, దీంట్లోనే ఏముంది, పుస్తకం అంతట్లో ఏముంది, ఆ సందర్భం, నేపథ్యం అని కూడా అంటాం. ఆ నేపథ్యం పైన ఫోకస్ ఉంటది. ఆ నేపథ్యం ఏం చెప్తుంది, ఏంటి దానిపైన ఫోకస్ ఉంటది. సో, కంటెంట్ అండ్ కాంటెక్స్ట్ పైన ఫోకస్ చేస్తాం స్టడీయింగ్ ద టెక్స్ట్‌లో. స్టడీ చేసేటప్పుడే ఆ స్ట్రక్చర్‌ని మనం తీసుకొని ఓకే. ఇది దీని థీము, ఆ తర్వాత ఇవి విడి భాగాలు అనేది స్ట్రక్చరింగ్ ద టెక్స్ట్ కూడా చేసుకోవాలి. ఓకే. సో, సెకండ్ స్టెప్ ఏంటంటే స్టడీయింగ్, తర్వాత స్ట్రక్చరింగ్ ద టెక్స్ట్. దీని మీనింగ్ ఇది, ఈ 11 వచనాల్లో ఉన్న అర్థం ఇది. నెక్స్ట్ ఒకసారి రాసేసుకున్నాక నేను ఇంకా బెటర్‌గా చెప్పొచ్చా? అట్లా ఆలోచన చేసుకోవాలి. ఆ తర్వాత డివిజన్. ఈ వచనాల్ని ఎన్ని భాగాలుగా చేయొచ్చు? డిఫరెంట్ భాగాలుగా చేయొచ్చా? ఎట్ట చేయొచ్చు? ఇట్ట చేస్తే బాగుంటది, ఇట్ట చేస్తే బాగుంటదా? ఏది చేస్తే బెస్ట్‌గా ఉంటది అనేది స్పెషల్‌గా ఆలోచన చేయాలి. కూర్చొని మీరు ఎంత షార్పెన్ చేసి ఆలోచించి టైం కేటాయిస్తే అంత ఉపయోగకరంగా ఉంటది వినేవాళ్ళకి. మీరు స్ట్రక్చరింగ్ ద టెక్స్ట్ చక్కగా ఒలిచి నోట్లో పెట్టిన అరటిపండులాగా చేయొచ్చు. లేతే అరటిపండు ఇచ్చి మీరు ఓపెన్ చేసుకొని తినండి అని కూడా చెప్పొచ్చు. సో, స్ట్రక్చరింగ్ ద టెక్స్ట్‌లోనే అవతల వాళ్ళకి మీ వాక్యం క్లియర్‌గా అర్థమవుతది. కాబట్టి దానిపైన టైం పెట్టాలి. ఓకే. ఆ తర్వాత బిగ్ ఐడియా ఏంటి అనే దాని గురించి దీంట్లో నుంచి నేను ఏ ప్రిన్సిపల్స్ నేర్పించొచ్చు వీళ్ళకి అనేది చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. సో, బేసికల్లీ స్ట్రక్చర్ చేసుకొని ముఖ్య థీమ్ ఏంటి అనేది రాసుకుంటాం. ఇది స్టడీలో భాగం. అంటే వాక్యంలో నుంచి ఏం చెప్తుంది. ఆ తర్వాత ఏం చేస్తామంటే 4వ వచనంలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రీచర్స్‌కి మనం చేసేదేంటంటే, ఇప్పుడు నేను బోధించేటటువంటి కాంగ్రిగేషన్ ఎవరైతే ఉన్నారో, సో, మిగతా వాళ్ళందరం ఏం చేస్తామంటే ఫస్ట్ 3 స్టెప్స్ అందరం చేస్తాం. విశ్వాసులు, పాస్టర్లు, బైబిల్ టీచర్స్ అందరం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పనది. కానీ బోధకులు మాత్రం ఈ తర్వాత స్టెప్స్ కూడా చేయాలి. తర్వాత 3 స్టెప్స్. తర్వాత 3 స్టెప్స్‌లో ఫస్ట్‌దేంటంటే పర్పస్. ఉద్దేశ్యం ఏంటి? నువ్వు ప్రసంగం చేయబోతున్నావు కాబట్టి ప్రసంగ ఉద్దేశ్యం ఏంటి? ఏ ఉద్దేశ్యంతో ప్రసంగం చేస్తున్నావు? వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నావా? లేతే వాళ్ళకి ఇవాంజలిజం సువార్త చెప్పాలనుకుంటున్నా? ఏం చెప్పాలి? ఏంటి ఉద్దేశ్యం ఏంటి? ఆ ఉద్దేశ్యం టెక్స్ట్‌లో నుంచి రావాలి. ఓకే. ఆ తర్వాత నా సంఘం యొక్క అవసరాన్ని తీర్చాలి. నా సంఘం ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కేస్ వచ్చిందనుకోండి. నా సంఘంలో కోవిడ్ కేస్ వస్తే నేను ఆశీర్వాదం గురించి మాట్లాడాననుకోండి. ఎట్లా ఉంటది ఆ వారం? నా సంఘంలో కోవిడ్ కేస్ వచ్చి ఒకళ్ళు బాధపడుతున్నారు. సంఘం అంతా కూడా అదో రకమైన షాక్‌కి గురైంది. అప్పుడు నేను మీరు సేవకివ్వాలి అన్నాననుకోండి. ఎట్లా ఉంటది? అప్పుడు సంఘానికి ఏం అవసరం అవ్వుండొచ్చు? అలాంటి షాకింగ్ టైమ్స్‌లో సంఘానికి ఏం అవసరం అయ్యుండొచ్చు? ఆదరణ కావాలి. సో, అప్పుడు పాస్టర్‌గా నీకు మాత్రమే తెలుసు కాబట్టి దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు. దేవుడు నీకు ఐడియాస్ ఇస్తాడు. దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆ ఉద్దేశాన్ని ఇస్తాడు. ఓహో! నా సంఘ పరిస్థితి ఇది. నా సంఘానికి ఇది అయితే బాగా ఉపయోగంగా ఉంటది. నా సంఘస్థులు దీండ్లు గుండా ఎళ్తున్నారు
అనేది నువ్వు ఎంచుకున్న వాక్యము, తర్వాత సంఘంలో ఉన్నటువంటి అవసరాన్ని బేస్ చేసుకుని ఒక ఉద్దేశానికి రావాలి. ఓకే. నేను ఈ ప్రసంగం ద్వారా ఈ విషయాన్ని నా సంఘానికి చెప్తాను. దానికి ఏది అనువైన టెక్స్ట్ అని ఎంచుకోవచ్చు. లేదా నీవు చదువుతున్నటువంటి నువ్వు రెగ్యులర్‌గా టీచ్ చేస్తున్నటువంటి పోర్షన్స్‌లో నుంచైనా టీచ్ చేయొచ్చు. కానీ టెక్స్ట్‌లో నుంచే రావాలి. ఆ తర్వాత అది కరెక్ట్‌గా నీ సంఘం యొక్క అవసరతలకి మీట్ అయ్యుండాలి. కొద్దిమంది ఓన్లీ టెక్స్ట్‌లో ఉన్నది చెప్పుకుంటూ పోతా ఉంటారు. అది కూడా డేంజరే. అంటే టెక్స్ట్‌లో ఉన్నదంటే ఆ భాగము ఆ వారంలో ఉన్నటువంటి ఛాలెంజెస్‌కి మీట్ అవుతుందా లేదా? నెవర్ తుఫాన్ వచ్చి నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతా ఉంటే మనం మాత్రం ఆహ్, వేరే వేరే థీమ్స్ గురించి చెప్పామనుకో ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆహ్, భయంలో ఉండుంటారు. ఆహారానికి ఇబ్బంది పడుతూ ఉండుంటారు. భవిష్యత్తు ఏంటో అనుకుంటారు. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారేమో. సో, ఇప్పుడు అలాంటి కండిషన్‌లో ఉన్నప్పుడు నేను ఇలాగుండండి, ఇది చేయండి అని నేను బోధ చేస్తాను అనేది కదా! వాళ్ళకి రెలవెంట్‌గా చేయాలి. సో, ఆ ఉద్దేశ్యం వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ దానికి అనుకూలంగా ఎంచుకోవాలి. ఆ టెక్స్ట్‌ను మనం మన యొక్క అవసరాలకి తగినట్టుగా లేతే మన సంఘ అవసరాలకి తగినట్టుగా ఆ ఉద్దేశం మనం టీచ్ చేసే ఉద్దేశం మన సంఘ అవసరాలకి తగినట్టుగా ఉండాలి అని గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఐదో స్టెప్‌లో సెంట్రల్ ప్రపోజిషన్ ఆఫ్ సెర్మన్ అంటే వాక్యం యొక్క థీమ్ ఏంటి అనేది మనం తీసుకున్నాం గదా! అంటే వాక్యం మొత్తం ఏం చెప్తుంది? 11 వచనాల్లో ఏం చెప్తుందని అనుకున్నాం గదా! పాస్టర్స్ ఏం జేయాలంటే ఆహ్, మామూలుగా చదివినప్పుడు ఈ టెక్స్ట్‌లో ఆహ్, శిష్యులుకుండవలసినటువంటి శిష్యులకుండవలసిన లక్షణాల గురించి బోధ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఈ టెక్స్ట్‌లో పేతురు లేతే శిష్యుడికుండవలసిన లక్షణాల గురించి వాక్యం చెప్పింది అని రాసుకుంటాం. ఏది ఫస్ట్ అబ్జర్వేషన్ అయితే. అబ్జర్వేషన్ తర్వాత సెంట్రల్ ప్రపోజిషన్ అంటే థీమ్ గురించి ఆలోచించాలి. కానీ ప్రసంగం చేసేవాళ్ళు ఏం చేయాలంటే, ఆ మాట ఇంట్రెస్టింగ్‌గా మలచాలి. ఇదిగో ఇది నీ కోసమే అన్నట్టుగా మలచాల. అదే థీమ్‌ని వాక్యంలో ఇది చెప్పిందని సమ్మరైజ్ చేయడం వేరు. దాన్ని నీ యొక్క సంఘం అర్థం చేసుకునే మాటల్లో చెప్పడం వేరు. సో, నీ సంఘం అర్థం చేసుకునే మాటల్లో అదే స్టేట్మెంట్‌ని తిరిగి చెప్పాలి. ఫస్ట్ చెప్పేది ఏం చెప్తామంటే, వచనాల్లో ఏముందో అదే చెప్తాం. ఇప్పుడేం చేస్తామంటే, అదే మాటను తీసుకొని సంఘానికి అర్థమయ్యే మాటల్లో చెప్పాలి. ఓకే. ఈ వచనాల్లో ఒక శిష్యుడికి ఉండవలసిన లక్షణాల గురించి చెప్పబడింది అని ఒకవేళ మనం ఫస్ట్ చెప్తే, ప్రసంగ సమయంలో ఏం చెప్తామంటే టైటిల్ రూపంలో మనం ఇవాళ ఆహ్, ఆహ్, నీవు ఒక శిష్యుడిగా ఉండడం ఎట్లా అని నేర్చుకుందాం. అదే అంశము కానీ నీ సంఘానికి రెలవెంట్‌గా నీ నీ మాట వినేవాళ్ళకి అనుకూలంగా నీవు దాన్ని మలచాలి. ఆ తర్వాత సంఘానికి అర్థమయ్యేలాగా చక్కగా దాన్ని స్ట్రక్చర్ చేయాలి. అంటే వాళ్ళకి గుర్తుపెట్టుకోవాలి. ఈ వచనాలన్నీ కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. వచనాలన్నీ తీసుకోవాలి. కొన్ని వచనాలు తీసుకొని కొన్ని వచనాలు వదిలేయకండి. ఆ భాగం అర్థవంతమైన భాగం మొత్తంలో ఉన్న వచనాలన్నీ కూడా పాయింట్స్‌లో రావాలి. సో, అందుకనే వచనాల పైన ఫోకస్ చేశాను, చూపిచ్చాను. పక్కన వచనాలు కూడా నేను కూడా రాసాను. ఎందుకంటే, ఆ వచనాల్లో నుంచే రావాలది. ఓకే. ఆ వచనాల్లో అంతా ఆ సెక్షన్ మొత్తాన్ని కవర్ చేయాలి. అంతా కవర్ అవుతుందా లేదా? నెక్స్ట్ అది ఆ కవర్ అయిపోయిన సబ్ పాయింట్స్ నేను ముందు రాసుకున్నాను. ఆ పాయింట్స్‌ని నా వినేవారికి నేను స్పెషల్‌గా ఎట్లా చెప్పగలను? అక్కడ ఏముందో చెప్పడమే. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోదగినట్టుగా వాళ్ళకి అర్థమయ్యే సింపుల్ భాషలో నేను ఎట్లా చెప్పగలను? సో, దాన్నే తిరిగి ప్రసంగానికి మలుస్తున్నాం అన్నమాట. ప్రసంగ టైటిల్‌గా సబ్ పాయింట్స్ ఇంట్రెస్టింగ్‌గా అదే మాటని ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలంతే. సో, ఇది జరుగుతుంది ప్రసంగంలో జరిగేది ఇదనమాట. అందరము సేమ్ స్టడీ చేస్తాం. కానీ ప్రసంగికులు ఏం చేస్తారంటే దాన్ని ప్రసంగానికి మలుస్తారు. ఒక ఉద్దేశ్యం కలిగి ఆహ్, ఆహ్, ప్రసంగం వినేవాళ్ళకి వినసొంపుగా టైటిలు, పాయింట్స్ చేసుకుంటాం అంతే. ఓకే. సో, నేను చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ అంతా చెప్పాను. కానీ మనకు కొంచెం టైం ఉంది కాబట్టి దేవుని దయ వల్ల నేను ఆహ్, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. ఓకే. ఆహ్,
ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూసిండుంటే పర్లేదన్నా, బాగుండు. టైం తీసుకోండి అన్న, నో ప్రాబ్లం అన్న. షూర్ ఐ థింక్ నేను టైంని పాటించగలుగుతున్నందుకు దేవునికి వందనాలు. సో కరెక్ట్గా టైంకే వెళ్తున్నాము. నేను అనుకున్నాను టైం ఉంటే ఇంకొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్దామని అనుకున్నాను. సో దానికి కూడా ప్రిపేర్ అయ్యాను. కానీ దేవుని కృపను బట్టి ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి సో కీర్తనలు 19వ అధ్యాయానికి రండి. ఆర్ 19వ కీర్తన. ఇక్కడ మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాం. కానీ మీరు వ్యక్తిగతంగా చేసేటప్పుడు ఇంత ఫాస్ట్గా చేయొద్దు. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది 2 నిమిషాల్లో మనం చేసేస్తున్నాం. కానీ మీరు వ్యక్తిగతంగా చేసేటప్పుడు 2 నిమిషాల్లో చేసి చెప్తే వాళ్ళు 2 సెకండ్లలో మర్చిపోతారు వినేవాళ్ళు. ఓకే, మీరు కూడా మర్చిపోతారు. సో 2 సెకండ్లు 2 నిమిషాలు వ్యవహారం కాదు, ఇది గంటలు పెట్టాల్సిన వ్యవహారం. కానీ ఓవరాల్గా ఏముంది అన్నది అర్థం చేసుకోవడం ప్రాసెస్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చూడండి 19వ కీర్తన చదవండి ఒకసారి. బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖంగా మీరు చదువు. ఓకే సరే, మీరు చదవండి. మిగతా వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిమంతులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. థ్యాంక్ యూ. ఓకే, ఈ వచనాలు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి, ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు మనం ఒకేసారి చదివాం కాబట్టి మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ ఏమున్నట్టుగా మీకు అర్థమవుతుంది అనేది మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. కానీ ప్రతిసారి ఫస్ట్ టైం చదివేసి ఇక్కడ ఏముందని అనుకుంటే పొరపాటు. ఫస్ట్ టైం చదవగానే మనకి ఉన్నది ఉన్నట్టుగా అర్థం కాదు. ఓకే, కాబట్టి ప్రతిసారి చేసినప్పుడు ఇలా చేయొద్దు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ కీర్తనలో ఏమున్నట్టు అనిపిస్తుంది మనకి? మనం చదివాం కదా, ఈ కీర్తన దేని గురించి చెప్తుంది? ఆయన మహిమ, ఆయన శాసనాలన, ఆయన మహిమ గురించి, ఆయన శాసనాల గురించి. వెరీ గుడ్. ఇంకా ఆయన చేతి పనిని గురించి. ఎక్సలెంట్. ఇంకా
ఆయన సృజించిన విధానాన్ని గురించి. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకా సో ఇలా ఆలోచించినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఉన్న వచనాలన్నిటినీ కలుపుకునే విధంగా నేను చెప్తున్న మాట ఉందా? లేతే కొన్నిటికే కలుస్తుందా? ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయండి. వచనాలన్నిటినీ కలిపేలాగా చెప్పండి. దేవుని యొక్క ప్రత్యక్షత కనిపిస్తుంది. ఎక్సలెంట్. దేవుని యొక్క ప్రత్యక్షత. వెరీ గుడ్ సిస్టర్, వెరీ గుడ్. ఇంకా ఏమైనా ఉందా అని మీరు అడగాలి. మీరు అడిగి మీరు మళ్ళీ చూడండి, మీకు ఇంకా కనిపిస్తుంది. యా, ఇంకా ఎవరైనా? దేవుని ఏర్పాటు గురించి. దేవుని ఏర్పాటు గురించి. వెరీ గుడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంత యథార్థమైనది దాన్ని బట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మనం ఇది ఇలాగ ఆలోచన చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే, పూర్తిగా ఉన్న వాక్య భాగాన్ని టచ్ అవ్వాలి. ఓకే, పూర్తిగా ఉన్న యా చెప్పండి. దేవుని వాక్య విశిష్టత గురించి. దేవుని వాక్య విశిష్టత గురించి. వెరీ గుడ్. ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? సృష్టిలో దేవుని యొక్క మహిమ కనిపిస్తుంది. వెరీ గుడ్. సార్ చూసారా, మీరు చెప్తూ ఉంటేనే ఇప్పుడు 2 ప్రాముఖ్యమైన ఐడియాస్ బయటకు వచ్చినాయి. అందరు చెప్పింది 2. ఒకటి, దేవుని ప్రత్యక్షత సృష్టిలో ఎట్లాగుంది. ఓకే, ఆ తర్వాత దేవుని ప్రత్యక్షత యాక్చువల్లీ వాక్యం ద్వారా ఎట్లా ఉంది అనేది కనిపిస్తుంది. నేను ఆల్రెడీ చదివి ఉన్నాను కాబట్టి నేను ఈజీ చెప్తున్నాను, కానీ మీరు కూడా అలాగే చదివితే అర్థమైపోద్ది క్లియర్గా. సృష్టిలో దేవుని ప్రత్యక్షత, వాక్యంలో దేవుని ప్రత్యక్షత గురించి ఈ కీర్తన మాట్లాడుతుంది. అంతే ఉందా? ఇంకేమైనా ఉందా? దేవుని యొక్క విధులు, న్యాయ విధులు. ఓకే, అది కూడా వాక్యానికే వస్తుంది, వాక్యానికే కలుపుదాం. ఇంకా ఇంకా ఏమైనా ఉంది? సరే, ఒక క్లూ ఏంటంటే చివరిలో ఏముంది కీర్తనలో? మనిషికి ఎలా ఉండాలనేది దాని గురించి, మనిషిని గురించి. అబ్సల్యూట్లీ బ్రదర్, అబ్సల్యూట్లీ. ఈ కీర్తన అంతా కూడా 3 భాగాలు చేయొచ్చు. ఒక భాగం దేవుని ప్రత్యక్షత సృష్టిలో ఎట్లా ఉంది, ఇంకొక భాగం దేవుని ప్రత్యక్షత వాక్యం ద్వారా ఎలాగుంది. ఓకే, ఈ ప్రత్యక్షతలు చూస్తున్న మనిషి, సృష్టిని చూసిన మనిషి, వాక్యాన్ని చూసిన మనిషి ఆ ప్రత్యక్షతకు ఎట్లా స్పందించాలి అనేది అదే కీర్తనలో ఉంది. సో మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా, వాక్యంలోనే చూస్తున్నాము, వాక్యాన్ని ధ్యానం చేస్తామంటే ఈ విషయాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి ఏ వచనాలు ఆధారమో చెప్పండి. ఏ వచనం నుంచి ఏ వచనం వరకు ఆధారమో చెప్పండి. మొదటి 6 వచనాలన్నా. వెరీ గుడ్, కరెక్ట్. సృష్టిలో దేవుని ప్రత్యక్షత చూడండి. ఓ నరులారా, దేవుడు మిమ్మల్ని ఈ భూమి పైన గుడ్డివారలాగా పెట్టలేదు. దేవుని గురించి తెలుసుకోవడానికి కావాల్సినటువంటి గొప్ప ప్రత్యక్షతను దేవుడి సృష్టిలో ఉంచాడు మీకోసం. సృష్టిని చూసినప్పుడు దేవుడు గుర్తు రావాలి మీకు అన్నట్టుగా మొదటి 6 వచనాల్లో ఉంది. వెరీ గుడ్. తర్వాత ఏముంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 7 to 10 అన్న. 7 to 10 అన్న ధర్మశాస్త్రం గురించి అన్న. 11 to 14 మనుషుల గురించి. వెరీ గుడ్. 7 to 11 కానీ 7 to 10 కానీ చేయొచ్చు దాన్ని. సో 7 to 10 కూడా చేయొచ్చు, 7 to 11 కూడా చేయొచ్చు. 11 వరకు కూడా టెక్స్ట్ గురించే ఉంటుంది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వేటి వలన, ముందు దాని వలన. సో అంటే అది కూడా టెక్స్ట్ గురించే చెప్తుంది.
సో రెవల్యూషన్ ఇన్ ద క్రియేషన్, రెవల్యూషన్ ఇన్ ద స్క్రిప్చర్స్, అండ్ దెన్ హౌ డు యూ రెస్పాండ్ టు దిస్ రెవల్యూషన్ అనేది కీర్తనలో ఉంది. సో తన పొరపాట్లు కనుగొన వల్ల ఇవన్నీ చూస్తూ ఉంటే వెంటనే మన హార్ట్ కనిపిస్తుంది అట మనకి. దట్స్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్. దేవా, ఇగో ఇదంతా చూసినప్పుడు నేను పాపినని నాకు అర్థమవుతుంది ప్రభువా. నేను పాపంలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా. నీవు నాకు సహాయం చేస్తే నేను అధిక ద్రోహం చేయకుండా ఉంటాను ప్రభువా. ఇదంతా చూస్తే నాకు అర్థమవుతుంది ప్రభువా, నేను బలహీనుడిని, నువ్వు సహాయం చేయకపోతే నేను చేయలేను. నీ వాక్యము, నీ సృష్టి చూపించేది ఏంటంటే నీ యొక్క గొప్పతనం, నీ బలం, నీ ఎబిలిటీ, నా ఇనేబిలిటీ. కాబట్టి నీ అవసరం నాకు ఉంది ప్రభువా అనే కాడికి తీసుకొస్తుంది. చివరికి ఆయన ప్రార్థనతో ముగిస్తున్నాడు. నా ఆశ్రయదుర్గమ, నా విమోచన. చాలా చక్కని మాటలు. అసలు ఈ ఎంత ధ్యానం చేస్తే అంత మధురంగా ఉంటుంది. సో ఉదయకాల సమయాన ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. యెహోవా నా ఆశ్రయదుర్గం, 14వ వచనం. నా విమోచకుడా, ఆశ్రయదుర్గం అంటే నేను ఆధారపడి తగినవాడా, నేను షెల్టర్ తీసుకొనదగినవాడా, నా విమోచకుడా, నా పాపం నుంచి బయటికి తీసుకొచ్చినవాడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవుతుంది కాక. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే నేను ఏదంటానో అంటాను, నా ఇష్టం అంటాం. నా ఇష్టం కాదు. ఒక బిలీవర్కి ఉండవలసిన గుణం ఏంటంటే నీ ఇష్టం ప్రభువా, నీ ఆలోచనకి తగినట్టుగా నా మాటలు ఉండాలి, నీ హృదయానికి సరిపోయినట్టుగా నా ధ్యానం ఉండాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము రెండు కూడా నీ దృష్టికి అంగీకారం అయ్యేలాగా ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి కదా. ప్రపంచం అంతా ఏమంటదంటే నా ఇష్టం, నేను ఇట్టగే ఉంటా, ఇదే చేస్తా. బిలీవర్ ఏమంటాడంటే నా ఇష్టం కాదు, నేను చేసేది నీ ఇష్టంగా ఉండాలి ప్రభా, నీ దృష్టిలో అది అంగీకార యోగ్యంగా ఉండాలి. నేను మాట్లాడినప్పుడు ఎక్స్ట్రా మాట్లాడేనా, లేకపోతే మాట్లాడాల్సినట్టుగా మాట్లాడేనా అనేది క్లియర్గా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇది దేవుడు అంగీకరిస్తాడా లేదా అనేది. అదే టెస్ట్, పెద్ద టెస్ట్ మనకి. ఎనీవే, సో మీరు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి వచనాలని చూడగలుగుతున్నారు. తక్కువ టైంలోనే ఇంత చేయగలిగినప్పుడు ఒక 2 గంటలు స్పెండ్ చేస్తే ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో ఆలోచన చేయండి. అక్షరం కూడా వదలకుండా అబ్జర్వేషన్ చేయడం నేర్చుకోండి. సో ఇప్పుడు ఈ కీర్తనని 3 భాగాల్లో టీచ్ చేస్తే, ప్రసంగిస్తే ఎంత మధురంగా ఉంటుందండి. అసలు కీర్తనలు ప్రసంగం చేస్తారు జనాలు, ఎందుకురా బాబు అని అనిపించేలా చెప్తారు. అసలు కీర్తనలు బోధించడమే రాదు చాలా మందికి. ఎందుకు రాదంటే వాళ్ళకి పాపం విభజించడం రాదు, దాంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని బయట తీయడం రాదు, దాంట్లో నుంచి కూడా అప్లికేషన్స్ ఎట్లా చేయాలో వాళ్ళు ఆలోచించరు. కాబట్టి కీర్తనలు అసలు బోధించడానికి అస్సలు రానట్టుగా అనిపిస్తుంది ఎక్కువ పాస్ట్. సో స్ట్రక్చర్ దాంట్లోనే ఉంది, దాన్ని మనం బయట తీస్తున్నాం అంతే. ఇప్పుడు దీనికి ఏమైనా టైటిల్ పెట్టండి చూద్దాం. సో టైటిల్ ఇప్పుడు చూసారా చివరికి వస్తుంది. సో మీరు యాక్చువల్లీ స్టడీ చేసేటప్పుడు టైటిల్ అన్నిటికన్నా లాస్ట్కి వస్తుంది. ఎందుకంటే అప్పటికి మీకు ఒక అవగాహన వస్తుంది. ముందు ఈ టైటిల్ అయితే బాగుంటుందని అనుకున్నా కానీ చదివినాక విడి భాగాలు వచ్చేసినాక అప్పుడు టైటిల్ని మళ్ళీ మనం సరి చేయాలన్నమాట. ఇప్పుడు టైటిల్ చెప్పండి, దీనికి ఏం టైటిల్ పెడితే బాగుంటుంది? దేవుని ప్రత్యక్షత. దైవ ప్రత్యక్షత. ఇంకా వెరీ గుడ్. సో దైవ ప్రత్యక్షత అంటే యాబ్స్ట్రాక్ట్గా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఓకే, దైవ ప్రత్యక్షత నాకేంటి, దైవ ప్రత్యక్షత అయితే అట్లాగా నీకు ముడిపడి ఉన్నట్టుగా చెప్పాలి. ఇది దేవుని దృష్టికి నేను ఎప్పుడు అంగీకారంగా ఉండగలుగుతాను. ఎక్సలెంట్. నేను అనేది అనుకున్నాం, వెరీ గుడ్. కానీ ఇది ప్రసంగానికి అయితే కనుక నీవు ఎప్పుడు దేవునికి దృష్టిలో అంగీకారంగా ఉండగలవు అని చేస్తే అప్పుడు వినేవాళ్ళకి ఓ ఈ భాగంలో నేను దేవుని దృష్టిలో అంగీకారంగా ఉండేలాగా ఉండాలి అని ఉందా అని వెంటనే కనెక్ట్ అవుతారనమాట. ఇది వినేవాకి నీ గురించే అని వినేవాళ్ళని కలపాలన్నమాట టైటిల్లో. ఇది పాస్టర్స్ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. టైటిల్లో కలిపిన తర్వాత ఏం చేస్తామంటే ప్రసంగ విడి భాగాలు ఉన్నాయి కదా, టైటిల్తో పాటు మనం కంటెంట్ని డిఫరెంట్ పాయింట్స్లో చేస్తాం కదా, ఆ పాయింట్స్లో కూడా
వ్యక్తుల్ని చేర్చాలి, నీ సంఘాన్ని చేర్చాలి, వినే వాళ్ళని చేర్చాలి. సో సృష్టిలో దేవుని ప్రత్యక్షత మరియు నీవు అట్లా, లేదా నీకు సృష్టిలో ఏం కనిపిస్తుంది, నీకు దేవుని వాక్యంలో ఏం కనిపిస్తుంది, నువ్వు దేవుని ప్రత్యక్షతకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు, అట్లా ఇది వినేది నువ్వు చదివేది నీ గురించే అని వాళ్ళకి అర్థమయ్యేలాగా బోధకుడే చెప్పాలి. వాళ్ళు వెళ్ళి ఇది నా గురించే అని వాళ్ళు అనుకోవాలని మనం అనుకోకూడదు. ఇది నీ గురించే అని బోధ చేసేటప్పుడు ఇది నీ గురించే, ఇది నీ గురించే, ఇది నా గురించే, ఇది మన గురించే అని క్లియర్గా అర్థమయ్యేలాగా మనం కలుపుకుని చెప్పాలి. అప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, దీంట్లో నుంచి 3 అప్లికేషన్స్ చెప్పండి. క్విక్గా చెప్పడానికి ట్రై చేయండి. అప్లికేషన్ మొదటి భాగం 1 నుంచి 6 వచనాల్లో ఏంటి అప్లికేషన్ ఏంటి? అప్లికేషన్ కష్టమైంది, ఈజీ కాదు, కానీ ట్రై చేయండి. 6 వచనాలు, మొదటి 6 వచనాల్లో నుంచి అన్వయింపు ఏం చెప్పగలం? నువ్వు ఇది నేర్చుకోవాలి దీంట్లో నుంచి అని ఏం చెప్పగలం? మాటలు లేని, స్వరము లేని సృష్టి అంతగాన దేవుని చేతి పనిని మహిమను వివరించినప్పుడు మనం కూడా నేను ఎక్కువగా ఇంకా స్తుతించాలి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. నువ్వు సృష్టిని చూస్తా ఉన్నప్పుడు దేవుడు లేడు అన్నట్టుగా బతుకుతున్నావు, ఉన్నాడు అన్నట్టుగా బతుకుతున్నావు. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు నీకు కనబడట్లేదా నీ కళ్ళకి? సృష్టిని చూస్తే నీకు దేవుని ఎగ్జిస్టెన్స్ కనబడట్లా? అదొక మంచి అప్లికేషన్. సో దాన్ని అంటే ఏథీస్ కానీ, అంటే దేవుడు లేడు అనుకునేటటువంటి మూర్ఖమైన స్వభావంలోనికి వెళ్ళేయడానికి అవకాశం ఉంది మన అందరికీ. అప్పుడు చెప్పాలి, నో 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 నో, ఇట్లా సృష్టి ఒక ఎవిడెన్స్ దేవుడు ఉన్నాడు అనడానికి. ఓకే, అదొక అప్లికేషన్. సెకండ్ భాగంలో ఏం చేస్తాం? 7 నుంచి 11 వరకు ఏం చేయొచ్చు? వాక్యాన్ని ఎట్లా అలవించు. వాక్యం యొక్క విలువ నువ్వు గ్రహిస్తున్నావా? నీ జీవితంలో వాక్యం ఎట్లా ఉంది? నీకు మధురంగా ఉందా, చేదుగా ఉందా, కష్టంగా ఉందా? వాక్యం మధురంగా ఉంది అని అంటాం మాటలకి, మధురమైన దాన్ని మరి నువ్వు వాడుతున్నావా అంటే వాడట్లేదు అంటారు. నా టీచర్ ఒక ఆయన అంటాడు, డస్టీ బైబుల్ లీడ్స్ టు డస్టీ లైఫ్స్ అని. దుమ్ము పట్టిన బైబుల్స్ దుమ్ము పట్టిన జీవితాలకు కారణం అవుతాయి అంటాడు. ఇది మధురమైంది అని అంటారు, కానీ దాన్ని పట్టుకోరు. అమ్మ ఏమన్నా చెప్తున్నారా? ఓకే, షూర్. వాక్యం యొక్క ఇంపార్టెన్స్, వాక్యం యొక్క లక్షణాలు, వాక్యం యొక్క గొప్పతనం, వాక్యం ఎట్లా నేను డైరెక్ట్ చేస్తుంది, వాక్యం యొక్క పాత్ర ఏంటి లైఫ్లో, ఇవన్నీ మాట్లాడచ్చు. ఆ తర్వాత సృష్టిలో దేవుని హస్తాన్ని చూసి, వాక్యంలో దేవుని ప్రత్యక్షతను చూసి, ఓకే అవన్నీ ఉన్నాయి కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానంటే కుదరదు. రెస్పాన్సిబిలిటీ, హ్యూమన్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు రెస్పాండ్ అవుతున్నావు, వాక్యాన్ని వింటానే ఉన్నావు, ఏంటి రెస్పాండ్ అవ్వేంటి? దేవుని దృష్టికి అంగీకారం యోగ్యమైనట్టుగా బ్రతకవా? ఎప్పుడు నీ దృష్టి, నీ బిజినెస్, నీ స్టడీస్, నీ జీవితమైనా? ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు, ఇంత గొప్ప వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు దానికి? ఇంకా క్లియర్ కట్గా నీ అప్లికేషన్లో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, నేను అది ఇందాక చెప్పడం క్లియర్గా చెప్పగలిగానా లేదో కానీ, అనుదిన జీవితంలోనే తీసుకొచ్చేయాలి అన్వయింపు. ఓకే, దేవా నా నోటి మాటలు, హృదయ ధ్యానం, నీ పని స్థలంలో నువ్వు నీ మాటలు ఎట్లా ఉన్నాయి? జనాలు వింటే ఇది గాడ్లీ బిహేవియర్ అనుకునేలాగుందా? నువ్వు అబద్ధం ఆడుతున్నావా? నీ నోటితోటి ఎవరినైనా మోసం చేస్తున్నావా? ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలన్నమాట. హృదయ ధ్యానం, అందరూ ఉన్నప్పుడు బాగానే ఉంటున్నావు, నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? నీ హృదయాన్ని దేవుడు తెరిచినట్టుగా ఒకవేళ నీ భార్యనో, లేకపోతే నీ భర్తో, లేకపోతే నీ తల్లిదండ్రులో తెరిచి చూశారనుకో, కనీసం వాళ్ళ దృష్టికైనా అంగీకారయోగ్యంగా ఉంటుందా నీ హృదయం? ఏం ఆలోచిస్తున్నావు ఖాళీ టైంలో? ఎందుకంటే నువ్వు ఆలోచించే దాన్ని బట్టే కదా నీ చేతులు పనిచేసేది, నీ మైండ్, నీ ఆలోచనే కదా నిన్ను నడిపించేది. అలాంటప్పుడు అట్లాంటి ప్రాముఖ్యమైన విషయాన్ని నువ్వు ఎట్లా చేస్తున్నావు? సో
అప్లికేషన్‌ని అంటే ఏదో అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్స్ చెప్పడం కాదు. డైలీ లైఫ్‌లోకి తీసుకొచ్చేయాలి. డైలీ లైఫ్‌లో వాళ్ళు దాన్ని ఎట్లా చూడగలరు? వాళ్ళ పని స్థలంలో కానీ, వాళ్ళ ఉద్యోగ స్థలంలో కానీ, వాళ్ళ ఆలోచించే టైంలో కానీ, ఇండివిడ్యువల్‌గా కూర్చున్నప్పుడు కానీ, ఇది డైలీ లైఫ్‌లో ఎక్కడ కనిపిస్తది? దీన్ని వాళ్ళు ఎక్కడ ఆచరించగలరు? అన్న కాడికి తీసుకొచ్చేయాలి. ప్రతిరోజు లైఫ్‌లోకి తీసుకురావాలి అన్వయింపుని. ఓకే. వెరీ గుడ్. ఇంకా ఓకే. నేను నెక్స్ట్‌ది మీరు రోజు చెప్పే పరలోక ప్రార్థన గురించి కూడా మీరు తెలుసుకుంటారని పరలోక ప్రార్థన కూడా చేశాను. ఓకే. ఈ ఈ యాకోబు పత్రికలో ఒకటి చేశాను. అక్కడ 5వ అధ్యాయం 1-6 వరకు ధనాన్ని గురించి ఉంటది. సో, అక్కడే ధనాన్ని కూర్చుకునే విధానం, ధనాన్ని మనం సంపాదించే విధానం, ధనాన్ని మనం ఖర్చు పెట్టే విధానాన్ని గురించి ఉంటదక్కడ. సో, వాటి గురించి యువర్ మనీ మ్యాటర్స్. నీ డబ్బు ఏదో నేను సంపాదిస్తున్నాను, ఇది నాది, ఇది నేను అని అనుకోవద్దు. డబ్బు సంపాదించే విధానం కూడా ఒక విశ్వాసికి ఇంపార్టెంట్ విషయం. ఎందుకనంటే నువ్వు డబ్బు సంపాదించే విధానం, దాన్ని ఎట్లా సంపాదిస్తున్నావు, దాన్ని ఎట్లా స్టోర్ చేసుకుంటున్నావు, దాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నావు అన్నది నువ్వు బిలీవర్‌వో కాదో చూపిస్తది. గాడ్లీ పర్సన్‌వో కాదో చూపిస్తది. అది నీకు ఉరి అయ్యే అవకాశం ఉంటది. లేతే బ్లెస్సింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. నువ్వు ఎట్లా వాడుతున్నావు డబ్బుల్ని అని అక్కడ ఉంటది. సో, అట్లా చేయొచ్చు. ఆ తర్వాత పరలోక ప్రార్థన మీరు రోజు చేస్తున్నటువంటి పరలోక ప్రార్థనని ఇగో ఇలా అర్థం చేసుకోవచ్చు. అదొక మోడల్ ప్రేయర్‌గా అర్థం చేసుకోవచ్చు. అంటే రోజు రిపీట్ చేస్తున్నాం మంచిదే. కానీ అట్ ది సేమ్ టైమ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పరలోక ప్రార్థన నేను చేసే ప్రార్థనకి మాదిరి ప్రార్థన అని గుర్తుపెట్టుకోవాలి. సో, పరలోక ప్రార్థనలో ఏముందయ్యా అంటే 3 పిటిషన్స్ అంటే పిటిషన్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమను కోరుకుంటూ 3 విషయాలు అడుగుతాం పరలోక ప్రార్థనలో. ఆ తర్వాత మన అవసరాలను అడుగుతూ 3 విషయాలను అడుగుతాం. 3 మన అవసరాలు, 3 దేవుని నామం మహింపరచబడటం కొరకు కావాల్సినవి 3 అడుగుతాం. ఓకే. ఫస్ట్ 3 ఏమో దేవునికి సంబంధించినవి అడుగుతాం. నెక్స్ట్ 3 ఏమో మన అవసరాల గురించి అడుగుతాం యాక్చువల్లీ పరలోక ప్రార్థనలో. ఓకే. ఒకవేళ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-13 చదివితే ఈ ఫస్ట్ పాయింట్‌కి ఏ వచనాలు పెట్టొచ్చో చూడండి క్విక్‌గా. 9, 10 అన్నా. 9, 10 వెరీ గుడ్. సెకండ్ దానికి 10 తర్వాత 11 వస్తదన్నా. 11, 15. వెరీ గుడ్. ఐ థింక్ 13 వరకు సరిపోతది. కానీ యాహ్! ఆ తర్వాత ఇండివిడ్యువల్ పాయింట్స్‌కి దేవుని నామాన్ని గురించి ఎక్కడుంది? దేవా నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే దేవుని నామాన్ని గురించినటువంటి చింతన. దేవా నీ నామం విలువైంది. గొప్ప నామం. అది పరిశుద్ధపడాలి. అది దానికి రావాల్సినటువంటి గ్లోరీ, మహిమ రావాలి. సో, దేవా నీ రాజ్యం, నీ పేరు, నీ చిత్తం భూమిపైన జరగాలి. నీ రాజ్యం రావాలి. నీ పేరు మహింపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. సో, బిలీవర్‌కి ఫస్ట్ ఉండవలసిన ఆశ ఏంటంటే దేవుని నామం ఈ భూమిపైన మహింపరచబడాలి. దేవునికి మహిమ రావాలి. ఆయన పేరు గొప్పగవ్వాలి. ఆయన రాజ్యం భూమిపైనకి రావాలి. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా పరలోకంలో ఎట్లా జరుగుతుందో అదే చిత్తం ఇక్కడ కూడా జరగాలన్న ఆకాంక్ష మనకుండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఇలా జరగాలని ప్రార్థన చేయాలి. ఓకే. దేవుని రాజ్యాన్ని గురించి ఎక్కడుంది? ఏ వచనంలో ఉంది? నీ రాజ్యం వచ్చును గాక. 10. ఎక్కడుందమ్మా? 10వ వచనంలో ఉందండి. 10వ వచనం. ఓకే. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అది ఎక్కడుంది? అది కూడా 10లోనే ఉంది. అయితే 10లో 2 ఐడియాస్ ఉన్నాయి కాబట్టి ఒక ఐడియాకి ఏ అని, ఇంకొక ఐడియాకి బి అని పెడతాం అవుట్‌లైన్‌లో. ఓకే. నెక్స్ట్ మా అనుదిన ఆహారం మాకు దయచేయము. ఏ వచనం? 11వ వచనం. 11వ వచనం. వెరీ గుడ్. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. అది 12. 12.
ఓకే. శోధనలోనికి కీడు నుంచి తప్పించండి. 13వ వచనం. 13వ వచనం. ఇప్పుడు ఇది వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను చాలా స్టడీ చేశా కాబట్టి ఇలా చెప్పగలుగుతున్నాను. కానీ ఇది వాక్యంలో ఉన్నదే చెప్పానా? లేతే నా ఇష్టం వచ్చింది చెప్పానా? వాక్యంలో ఉన్నదే చెప్పారు. వాక్యంలో ఉన్నదే. ఇది విన్న వాళ్ళకి అర్థమవుద్ది అనుకుంటున్నారా? అర్థం కాదా? నేను బోధ చేస్తే అర్థమవుతుందండి. అర్థమైపోద్ది. మనం ఎంత స్టడీ చేస్తే అంత క్లారిటీ వస్తది మన బోధలో. మనం బోధ చేసేటప్పుడు అవతల వాళ్ళకి అర్థం అవ్వట్లేదంటే మనం సరిగ్గా చదవలేదనే అర్థం యూజువల్‌గా. మనం సరిగ్గా చదవలేదు లేదా దేవుని పైన డిపెండ్ అయ్యి నేను ఏం చెప్పాలి ప్రభువా ఈళ్ళకని మనం కనిపెట్టలేదు కాబట్టే మనం సరిగ్గా చేయలేం. నువ్వు చేసి టైం పెట్టావంటే ఖచ్చితంగా ఇవి నేను మామూలుగా చేశాను. ఇంకా మీరు కూర్చొని చేస్తే మీరు ఇంకా అద్భుతంగా చేయగలరు ఇలాంటివి. దేవుడు తలంపులు ఇస్తాడు డెఫినెట్‌గా. ఒకళ్ళకిచ్చి ఒకళ్ళకి ఇవ్వడం అనేది ఏం లేదు. అందరికీ ఇస్తాడు. కాకపోతే ఎవరు ఎంత ఎక్కువగా కష్టపడడానికి, టైం పెట్టడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు ఉండే కొందికి అంత ఎక్కువగా గ్రో అవుతారు ఈ విషయాల్లో. ఒకే రోజులో అయ్యేది కాదు. ఇది అప్రెంటిస్ లాగా. నేను చెప్తూ వచ్చాను కదా! అప్రెంటిస్ చేసే పనులు చాలా ఉంటాయి. వెల్డింగు, టర్నింగు, ఫిట్టింగు, కార్పెంటర్ వర్కు, సివిల్ వర్క్స్, లాయర్ల దగ్గర అప్రెంటిస్‌గా చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఉండి నేర్చుకుని బయటకొస్తారు. సో, నేర్చుకునేటప్పుడు ఒకే రోజులో అంతా వచ్చేస్తే ఒకరోజు అప్రెంటిస్ చేసి వచ్చేయొచ్చు. కానీ అట్ట కాదు. వాళ్ళు సంవత్సరాల తరబడి ఉంటారు ఆళ్ళ కింద. అట్లా ఉండి నేర్చుకుంటారు. సో, ఎగ్జాక్ట్‌లీ గాడ్స్ వర్డ్‌ని కూడా మనం విభజించే విధానం, అవుట్‌లైన్స్ చేసే విధానం, అర్థం చేసుకునే అబ్జర్వేషన్స్‌లో ఏది చూడాలి, ఏది ఎట్ట చేయాలి, ఈ పుస్తకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ పుస్తకంలో భాగంగా ఈ వచనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అవన్నీ కూడా వాక్యాన్ని క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేస్తూ ముందుకెళ్ళే కొందికి ఆ స్కిల్ పెరుగుతూ ఉంటదనమాట. అయితే ఓన్లీ స్కిల్లే పెరిగితే జనాలకు కూడా స్కిల్ నాలెడ్జ్ పెరుగుతది. ఒబీడియన్స్ పెరగదు. ఓన్లీ స్కిల్లే కాదు ప్రభువా! నేను వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడమే కాదు ప్రభువా! నువ్వు ఏమి నేర్పిస్తున్నావో అది నేను నేర్చుకుంటూ వీళ్ళకి కూడా నేర్పాలి. మేమందరం కూడా మేము నేర్చుకున్న దాన్ని ఒబే అవ్వాలి ప్రభువా! అక్కడే మొదలెట్టాం కదా మనం. కీర్తన 119:34లో మొదలెట్టాం. అక్కడికొచ్చి మనం ముగిద్దాం గూడా. ఒకసారి చదవండి ఇప్పుడు. కీర్తన 119:34. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. వెరీ గుడ్. ఒకసారి అందరూ చెప్పండి ఆ వచనాన్ని. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. ఓకే. అందరూ ఒకసారి నేను 1, 2, 3 స్టార్ట్ అనగానే చెప్దురు గానీ తీసి పెట్టుకోండి. ఓకే. ఓకే. 1, 2, 3 గో. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. రోజు ఈ ప్రార్థన చేసుకుని మనం బైబిల్ చదవడం స్టార్ట్ చేయాలి. దాన్ని అనుసరించి పూర్ణ హృదయంతో నడవడం కొరకు ప్రార్థన చేసుకోవాలి. దేవా ఇది నువ్వు నాకు నేర్పించావు, దీన్ని నేను చేయాలి ప్రభువా ఇవాళ అనుకోవాలి. నా వైపు నుంచి నేను చెప్పాలనుకున్నది అయిపోయింది. మీరు చాలా అద్భుతమైన గుంపుగా నాకు అనిపించారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇలాగే చక్కని స్పిరిట్ తోటి మీరు వాక్యాన్ని నేర్చుకోవాలి. మీ అంత డిసిప్లిన్‌గా ఎస్పెషల్లీ జూమ్‌ని వాడిన వాళ్ళని కూడా నేను కొద్దిమందినే చూశాను. డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా చాలా అద్భుతంగా విన్నారు. అయితే మీరు విన్న వాటిని ఆచరణలోనికి పెట్టడానికి ప్రభువు మీ కృపను చూపించాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి క్విక్‌గా.